ఎన్ని రోజులని మేము కూడా హీరోలను చూసి అయిపెక్కించుకుంటాం, హీరోలను చూసి వావ్ ఇదిరా హీరోయిన్ అని, నాకు కూడా ఇలా అవ్వాలనుంది అని. వి ఆల్సో వాంట్ సంథింగ్ లైక్ దట్ టు లుక్ ఫార్వర్డ్ కదా. వి నో హర్ లైక్ దిస్ బబ్లీ పర్సన్, నువ్వు అలాంటి మనిషిని ఇలా చేస్తావా అని చెప్పేసి మనకి ఎంత రగిలిపోతుందంటే, ఒక్క చాయిస్ కూడా తన ప్రకారంగా జరగలేదు ఇన్ ద ఎంటైర్ మూవీ. షీల్ గో అవుట్ వేర్ ఎవర్, ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తుంది. షీ డస్ వాట్ షీ లైక్స్. ఎవరన్నా నాకు నచ్చింది నేను చేస్తాను అనుకుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Soz Japta and we have our second guest in this new setup. తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసారు. చాలా రోజుల నుంచి అన్న ఫీమేల్ క్యారెక్టర్స్, అన్న హీరోయిన్స్ అని అడిగితే నేను కావాలని వెయిట్ చేసి ఐ వాంటెడ్ టు డూ ఇట్ విత్ సమ్వన్ హూ హ్యాస్ ఎ వెరీ unique perspective regarding the female characters in Telugu. So that's why I have Srividya today with us. Actress, marketeer, inkanni talent management, acquisition, anni chotla she is there. So today we are going to have a conversation with Vidya akka, and akka నాకు చాలా years నుంచి తెలుసు. సో ఎవరన్నా మీరు అనండి, ఎందుకు నువ్వు అంటున్నావు అని అంటే 7 ఏళ్ళ నుంచి తెలుసు. సో సో అలా ఉంటుంది అనమాట ఈరోజు కాన్వర్జేషన్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లేలిస్ట్లో వేరే చెక్అవుట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. అక్క, వెరీ సింపుల్. మనం అనుకున్నది ఏంటంటే బెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ బెస్ట్ రిటర్న్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా అనుకున్నాం ప్రిడామినెంట్లీ. కాబట్టి నేను ఈ టాపిక్ ఫస్ట్ అనుకున్నప్పుడు, లైక్ వెన్ ఐ టాక్డ్ విత్ యూ ఆల్సో, నీకు అప్పుడు మైండ్లోకి వచ్చిన ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దామా? వాట్ డూ యూ థింక్? ఆర్ ఇఫ్ యూ వాంట్, నాకు అప్పుడు ఏముండిందో ఫస్ట్ థాట్ నాకు ఇప్పుడు గుర్తులేదు. బట్ వి హాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఓవర్ ఇట్. గాట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఇట్ విత్ ఎ క్యారెక్టర్ తెలుగులో సోది చెప్తా అని చెప్తూ నాకు వద్దురా కమెంట్స్, తెలుగులో మాట్లాడు, నాకు వచ్చు నేను తెలుగులోనే మాట్లాడతాను. ఓకే, ఒక క్యారెక్టర్ తో స్టార్ట్ చేయాలి అంటే ఏ క్యారెక్టర్ తో స్టార్ట్ చేద్దాం మనం? నాకు ఎప్పటి నుంచో అంటే నాకు చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉన్న ఒక క్యారెక్టర్ ఉండే, టీవీలో చూసాను నేను పుట్టక ముందు సినిమా, అది సెక్రటరీ అని. ఓకే, ఏఎన్ఆర్ గారి సినిమా, వాణిశ్రీ హీరోయిన్. నాకు ఎందుకంత ఇంపాక్ట్ అయిందంటే అందులో ఒక డైలాగ్ అంటారు ఆవిడ, నా చాయిస్ తో నేను నాశనం అయిపోయినా నాకు సంతోషమే ఉంటుంది అనమాట. అది నాకు యాజ్ అ 17-year-old నాకు అంటేసుకుంది మైండ్ లో. కరెక్ట్, నా చాయిస్ తో నేను నాశనం అయిపోయినా నాకు నచ్చుతుంది అనేసి. ఐ థింక్ దట్ పార్ట్ ఆఫ్ అవర్ క్యారెక్టర్, అది సినిమా మొత్తం అలానే ఉంటుంది. తను అలా అనుకోవడం వల్ల తనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, తను నా తర్వాత మారుతుంది. అండ్ దెన్ ఓకే, ఎవరైనా మంచిగా చెప్తే అలా చేయాల్సిన అవసరం లేదు, షీ లెర్న్ ఫ్రమ్ దట్. సో ఇట్స్ అ ఫుల్ క్యారెక్టర్ ఆర్క్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఒక్క థాట్ ప్రాసెస్ మీద, ఒక్క లైఫ్ ఫిలాసఫీ మీద. ఇంకోటి ఏంటంటే అంత రెజొనేట్ అయింది కాబట్టి నేను కూడా అదే లైఫ్ ఫిలాసఫీలో బతుకుతాను కాబట్టి నాకు అది చాలా వెరీ డీప్లీ కనెక్టింగ్ క్యారెక్టర్ అనమాట నాకు. అండ్ అది వాణిశ్రీ గారు చేయడం, ఐ థింక్ అది ఇట్స్ ద రైట్ కాస్టింగ్ ఫర్ దట్. కెన్ వి సే ఇట్ ఇస్ సంథింగ్ సిమిలర్ టు నా సౌనేన్స్ వస్తా నీకు ఎందుకు? సంథింగ్ లైక్ దట్ అనుకోవచ్చు. అలా అనలేదు కానీ అలాంటిదే. బికాస్ ఆమె ఏఎన్ఆర్ గారు ఆ సినిమాలో లైక్ రిచ్ బ్రాట్, ఈవిడ సెక్రటరీగా వెళ్తుంది అనమాట. సో నేను ఇంటికి డబ్బులు సంపాదించాలి కాబట్టి వెళ్తాను. సీన్ చెప్తాను, వేర్ దిస్ కాంటెక్స్ట్ ఎట్లా వస్తుందంటే, నేను దింపేస్తాను, చీకటి పడింది కదా, మంచిగా చెప్తున్నాను, లేదు నేనే వెళ్తాను, నేను ఇండిపెండెంట్, నేను నాశనమైన పర్లేదు, నేనే వెళ్తాను, నేనే చేసుకుంటాను. అదే థాట్ ప్రాసెస్ అనమాట. నాకు అది చాలా సంథింగ్ దట్ ఐ రియలీ లైక్డ్. అంటే ఉంటారా బాయ్ ఇట్లాంటి వాళ్ళు, ఇలా కూడా ఉంటారు, ఉండొచ్చు టు అ ఫాల్ట్. సో ఒక క్యారెక్టర్ ట్రేట్ సమ్టైమ్స్ ఇట్ కెన్ బి రాంగ్ ఆల్సో, కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో అది కరెక్ట్ కాకపోవచ్చు, అని క్యారెక్టర్ ట్రేట్ అది అలానే ఉంటుంది, ఏం చేస్తాం. ఇప్పుడు నేను ఒక అబ్బాయి పర్స్పెక్టివ్ నుంచి అడుగుతా, దిస్ సేమ్ ట్రేట్ గురించి అడుగుతా. యూ కెన్ సే యువర్ పర్సనల్ వ్యూ ఆన్ ఇట్. ఇప్పుడు ఇలాగా ఆయన అన్నారు కదా, నేను డ్రాప్ చేస్తాను అంటే ఆ టైంలో ఈజీగా డ్రాప్ చేయండి అని చెప్పొచ్చు. కానీ ఎందుకు ఇలా అంటారు దట్
లేదు నేను వెళ్ళగలను, నేను వెళ్తాను అని, అది చిన్న అంటే ఇండివిజువల్ గా వెరీ సబ్జెక్టివా? డీప్ క్వశ్చన్ అడిగా. యా వెరీ సబ్జెక్టివా లేకపోతే చాలా మంది విమెన్ కి ఇది ఉండొచ్చా? నాకు తెలిసి రెండు వేస్. ఇట్స్ వెరీ నార్మల్ ఫర్ పీపుల్ టు దింపమని అడగచ్చు, దింపద్దని అడగచ్చు. నా ఒపీనియన్లో ఐ మైట్ బి రాంగ్. నా ఒపీనియన్లో కాదు నేనే వెళ్తాను అనేది ఆ అమ్మాయి తనకి తను అండ్ ప్రపంచానికి ప్రూవ్ చేస్తుంది. అట్ ఐ కెన్ డూ దిస్ మై సెల్ఫ్. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ దట్ షీఈస్ మేకింగ్. ప్రపంచానికే కాదు, ఆ మనిషికే కాదు, తనకి తను కూడా కన్సోల్ హర్ సెల్ఫ్. నేను చేయగలను ఇది. ఇట్స్ ఓకే టు ఆస్క్ అండ్ ఇట్స్ ఓకే టు డిసగ్రీ. yes both are okay కాబట్టి ఓకే నేను ఐ విల్ టేక్ దిస్ చాయిస్ ఎందుకంటే నాకు నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి దట్ ఐ కెన్ డూ దిస్ అని నేను అనుకుంటున్నాను. గాట్ ఇట్. అంటే ఈ పర్టికులర్ టాపిక్ అనుకున్నప్పుడు ఇప్పుడు నేనన్నా ప్రణయ్ అన్న కూర్చుంటే మాకు ఇవి గుర్తురావు, అంటే మాకు ఇవి తెలియవు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్స్ నేను అడ్మిట్ చేస్తాను, అన్ని ఆ సినిమాలు అంటే 80s 90s సినిమాలు నేను ఎక్కువ చూడలేదు, మావాడైతే అస్సలు చూడలేదు. అంటే నేను టీవీలో వచ్చినప్పుడే చూసాను. అవును, అవి కూడా మేము తక్కువ చూసాము. సో అన్ని క్యారెక్టర్స్ తెలియదు. ఇప్పుడు మీరు కొన్ని మీ మైండ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు తెలియదు. సో అంటే మీరే ఎక్కువ మాట్లాడబోతున్నారు దాని గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో ఇలాంటి క్యారెక్టర్స్ రాశారని ఈ రోజు మేము తెలుసుకోబోతున్నాం. అండ్ మాతో పాటు చాలా మంది వెరీ గుడ్ వెరీ గుడ్. సో అలాగే ఇంకేమన్నా ఉందా లైక్ ఇన్ దాట్ పీరియడ్? అంత మన నాట్ దాట్ బ్యాక్, కొంచెం ఇంకొంచెం టైంలో ముందుకు వచ్చామంటే శుభలేఖ సినిమాలో సుమలత గారి క్యారెక్టర్ వెరీ ఇండిపెండెంట్, చాలా ఎడ్యుకేటెడ్. కానీ అలా అని స్టీరియో టైప్ ఏంటి, బాగా ఇండిపెండెంట్ ఎడ్యుకేటెడ్ అయితే యూనో బాయిష్ గా ఉంటారు ఆర్ అన్కన్వెన్షనల్ గా మోడర్న్ గా బట్టలు వేసుకుంటారు. నన్ ఆఫ్ దాట్. చక్కగా చీరలు కట్టుకుంటారు, విధేయరాలుగా ఉంటారు ఇంట్లో, ఆల్ ఆఫ్ దాట్. కానీ తప్పు జరుగుతుందంటే అంతే సాఫ్ట్ స్పోకెన్ గా, అంతే అణిగి మణిగి ఇది తప్పు అని చెప్పగలదు అనమాట. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే నువ్వు స్టీరియో టైప్ లోకి వెళ్ళలేదు, అలా అని నువ్వు కన్వెన్షనల్ గా అలా ఉండాలన్నట్టు కూడా రాయలేదు. సో యూ బ్యాలెన్స్ దట్ వెరీ వెల్ అని నా ఫీలింగ్. ఇన్ ద సేమ్ వే అందులో చిరంజీవి గారి క్యారెక్టర్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్. అంటే ఇట్స్ ద మోస్ట్ నాట్ వెరీ సెక్యూర్ మేల్ క్యారెక్టర్. చాలా రేర్ గా రాస్తారు అలాంటివి. అవును అమ్మాయికి నాకంటే చదువు ఎక్కువ వచ్చు, నేను నేర్చుకుంటా అమ్మాయి దగ్గర, స్టఫ్ లైక్ దాట్ యూనో. అవి చాలా రేర్. అయితే చాలా ఏళ్ళైంది అబ్బా టు ఒక క్యారెక్టర్ ని చూసి నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను అని అన్న ఫీమేల్ క్యారెక్టర్ చాలా ఏళ్ళు అయింది అని నా ఫీలింగ్. ఇట్స్ బిన్ లాంగ్ టైమ్. అంటే ఎన్ని రోజులని మేము కూడా హీరోలను చూసి అయిపెక్కించుకుంటాం, హీరోయిన్లను చూసి వావ్ ఇదిరా హీరోయిన్ అని, నాకు కూడా ఇలా అవ్వాలనుంది అని. వి ఆల్సో వాంట్ సంథింగ్ లైక్ దట్ టు లుక్ ఫార్వర్డ్ కదా. అది నా బాధ. ఇంకోటి కూడా ఉంది, ఛాలెంజ్ సినిమాలో సుహాసిని గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆవిడ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏమవుతుందంటే ఈయన బిజినెస్ పెడతారు, షీఈస్ బిన్ పక్కనే ఉంటుంది, వెరీ గుడ్ ఫ్రెండ్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ పార్ట్నరు. ఈవిడకి ఆయన అంటే ఇష్టం కూడా ఉంటుంది. వన్నీ గై షీ లవ్స్, బిజినెస్ పార్ట్నర్, బెస్ట్ ఫ్రెండ్. కానీ యూనియన్ కి అన్యాయం చేస్తున్నారు అంటే నేను నీతో ఉండను, నువ్వు చేసేది తప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా నో మ్యాటర్ హూ యు ఆర్, నా ఇంటెగ్రిటీ మీదకి వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది నాకు చాలా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ టు రైట్ కదా. అండ్ రియల్ ఆల్సో, మనకి నిజమైన లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్ లాంటిది. నువ్వు ఏ చాయిస్ తీసుకుంటావు ఇలాంటిది వస్తే. చాలా ఇష్టమైన మనిషి ఫర్ అ గుడ్ పర్పస్ ఎవరికో ఛాలెంజ్ చేశాడు, అది విన్ అవ్వడానికి ఏదో తప్పుదారి పట్టుకున్నాడు, ఎవరికో అన్యాయం చేస్తున్నాడు, నువ్వు ఎవరి సైడ్ తీసుకుంటావు? సో యూజువల్లీ ఏంటంటే తప్పు చేసినా సపోర్ట్ చేస్తా అలా ఉంటది. ఇట్ ఇస్ అంటే ఇట్ వుడ్ హావ్ బీన్ యాక్సెప్టెడ్. దాన్ని పెద్దగా యునో క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా కాదు యాక్సెప్ట్ చేసుంటే. బట్ దట్ వాజ్ అ సీన్ దట్ ఎగ్జిస్టెడ్. నాకు అందులో ఏం నచ్చుతుందంటే ఆ క్యారెక్టర్ అలానే బిహేవ్ చేస్తుంది. నీకు ప్లాట్ ఎటు వెళ్ళినా కూడా ఆ క్యారెక్టర్ అలానే బిహేవ్ చేస్తుంది. సో నా ఒపీనియన్ లో క్యారెక్టర్ రియాక్షన్ ఆ క్యారెక్టర్ ఎలాంటిదో అలానే అవ్వాలి, నో మ్యాటర్ వేర్ ద ప్లాట్ ఇస్ గోయింగ్, no matter who's saying what. So ఆ ప్లాట్ కథ కూడా అలా రాయాలన్నమాట. ఐ ఫీల్ ద స్టోరీ కెనాట్ డిక్టేట్ సంబడీస్ రియాక్షన్. సో ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి స్టోరీ ఇలా ఉంది, స్టోరీ ఇలా ఉంది కాబట్టి క్యారెక్టర్ అలా ఉంది. ఇట్ హ్యాస్ టు బి బోత్.
స్టోరీ ఇలా వెళ్ళాలి కాబట్టి ఇది ఇలా రియాక్ట్ అవ్వకూడదు కానీ పర్లేదులే అని వదిలేస్తే ఇట్స్ లిటిల్ డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. ఐ థింక్ దట్స్ లేజీ రైటింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అలా జరుగుతుంది. యా సో యా కొన్ని కాంట్రవర్షియల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అలాంటివి, నేను అవి ఎత్తదలుచుకోలేదు. కొన్ని బోల్డ్ ఉంటాయి. కొన్నాను ఎందుకంటున్నానంటే హైప్ ఇచ్చిన క్యారెక్టర్స్ కానీ వాటికి అంత వెయిట్ లేదు, స్టోరీలో లేదు, యాజ్ అ క్యారెక్టర్ లేదు, బట్ ఇట్స్ దేర్. అవేంటో కామెంట్స్ లో చెప్పండి. నేను తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు what I'm talking about. అది సో ఇది. అండ్ ఐ థింక్ నాకు ఎప్పుడు ఆల్వేస్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ జనరల్ ఫిమేల్ ఆర్ మేల్ ఇస్ నెగటివ్ క్యారెక్టర్స్. ఆల్వేస్ అండ్ స్పెషలీ ఎట్లాంటి నెగటివ్ క్యారెక్టర్స్ అంటే వీళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ, వీళ్ళకి ఒక అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళు ఇలా అయ్యారు అని లేకుండా వాళ్ళంతే, వాళ్ళకి వాళ్ళ జస్టిఫికేషన్ ఉంది. నేను ఇలా ఉన్నా, నేను ఇది చేయడం కరెక్ట్ అని వాళ్ళకు జస్టిఫికేషన్ ఉంటుంది. అది ఉంటే నాకు అలాంటి నెగటివ్ క్యారెక్టర్స్ నైస్ పర్స్పెక్టివ్ తెచ్చారు మీరు. యాక్చువల్లీ యూజువల్లీ అందరూ ఇలా మాట్లాడతారు, నెగటివ్ క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి, పర్పస్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి. అంటే దెన్ యు ఆర్ జస్టిఫైయింగ్, ఆడియన్స్ కి జస్టిఫై చేస్తావు కదా. క్యారెక్టర్ కి నేను ఇప్పుడు ఒకడు ఈవిల్ చేసేవాడు, వాడికి అది కరెక్ట్ గానే అనిపిస్తుంది కదా, దాని వల్ల అనిపించాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్ అర్జున్ లో, ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. బికాస్ ఆమె మైండ్ లో నా మొగుడికి ఏం కావాలో అది ఇస్తా, నేను ప్రేమిస్తున్నా, నేను ఏమన్నా చేస్తా, ఎవరినన్నా వేసేస్తా. దట్ ఈస్ రొమాన్స్ రాశారు దాంట్లో వాళ్ళిద్దరి మధ్య. బ్యూటిఫుల్ కపుల్ అంటే అన్యోన్య కరెక్ట్ రా, మీ ఇద్దరికి ఎగ్జాక్ట్లీ దేవుడు చూసి ఇచ్చాడు. భలే బొజ్జగిస్తాడు, భలే కాంప్లిమెంట్లు ఇస్తా ఉంటాడు, ముద్దు ఉంటుంది. లవ్ స్టోరీ ఇస్ సో క్యూట్. ఆవిడకి చాలా క్లారిటీ ఉంది, ఐ ఎమ్ మై హస్బెండ్స్ పర్సన్, ఏం చేసినా నేను ఐఎమ్ స్టాండింగ్ విత్ యూ. అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జస్టిఫికేషన్, యూ కెన్ రిలేట్ విత్ దట్. బట్ యూజువల్లీ కపుల్ ఉన్నప్పుడు తెలియకుండానే మేల్ క్యారెక్టర్ హస్బెండ్ విల్ టేక్ అ ఫ్రంట్ సీట్ అండ్ సంహౌ అలా ఉంటుంది. బట్ ఇందులో ప్రకాష్ రాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం అక్క నువ్వు యు కంటిన్యూ అంటే ఈ రోజు ఓకేరా, ఇక్కడ మనం కంపీట్ చేయలేము, చాలు, ఇక్కడ మనం కంపీట్ చేయలేము, ప్రేమలోనూ చేయలేము, ఈవిల్నెస్ లోనూ చేయలేము. విక్రమార్కుడు అల్లుడు నువ్వు తగ్గద్దు, ఆవిడ చేసే పనులు కూడా అట్లనే ఉంటాయి. అసలు ఆవిడకి వచ్చే థాట్స్ గానీ ఏమేమి సీన్ ఉంటది, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర లిఫ్ట్ సీన్ ఉంటది ఒకటి అర్జున్ లో. చిన్నప్పుడు టైం చూసినప్పుడు మాత్రం ఏంటి ఈవిడ ఏం చేస్తుంది, అండ్ ఈవిడ వేసిన ఎత్తుల వల్ల అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ ఇరుక్కుపోతూ ఉంటాడు. ఆ మోటార్ సీన్ ఒకటి ఉంటది, వాటర్ కరెంట్ పెడదామంటే ప్రకాష్ రాజ్ కరెంట్ కొట్టింది. చాలా రియలిస్టిక్ గా అనిపించింది నాకు ఆ క్యారెక్టర్. కరెక్ట్, నువ్వు ఎవరన్నా ప్రేమిస్తే అలా చేయగలవు, పాసిబుల్. ఓకే, సో ఆల్సో అలాంటి క్యారెక్టర్స్ వల్ల ఎక్కువ భయం వేస్తుంది కూడా, బికాస్ వాళ్ళు చాలా జెన్యున్ గా కన్విన్స్ అయ్యి చేస్తున్నారు ఈ పని కరెక్ట్ అని. అండ్ ఆమె నార్మల్ గా ఉంటారు, ఆవిడకి ఏమి యాంటిక్స్ ఉండవు. నార్మల్ గా ఇప్పుడు మనం పట్టు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని మంచిగా రెడీ అయి ఉంటారు. అలాంటిది నౌ దట్ యూ సెడ్ పద్ధతిగా ఉంటారని, అలా కాకుండా దాని ఫ్లిప్ సైడ్ అనమాట. నాకు అరుంధతిలో పశుపతి కన్నా పశుపతి గారి మమ్మీ అంటే నాకు ఎక్కువ భయం. బాబాయ్ ఆవిడ క్లోజ్అప్ పెడతారు. ఎందుకో చెప్తాను ఇందాక చెప్పినట్టే, ఆవిడ జస్టిఫికేషన్ ఏంటి, నాకు నా కొడుకు అంటే ప్రేమ, నా కొడుకు ఏం చేసినా నా కొడుకు అంటే ఎంత పుత్రమోహం అంటే చచ్చిపోయిన తర్వాత కూడా కొడుకే హెల్ప్ చేస్తుంది. ఆవిడ పర్పస్ అది లైఫ్ లో. అంటే నాకు ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్. తల్లి ప్రేమ వికటిస్తే ఇంత భయంకరంగా ఉంటుంది అనేది నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది అనమాట. అండ్ యూ మీట్ పీపుల్ లైక్ దిస్, నా కొడుకు ఏం చేసినా కరెక్ట్ అనే వాళ్ళు కనిపిస్తారు. సో రియల్ హారర్ నాకు, యు ఆర్ ద రియల్ హారర్ స్టోరీ అనుకున్నాను. నాకు ఈరోజు ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ లో ఒక మంచి తెలుగు వర్డ్ నేర్చుకున్నా, పుత్రమోహం. నాకు వచ్చు తెలుగు, చూసారా. సో ఈ క్యారెక్టర్ కూడా మీరు చెప్పినట్టు ఎక్కువ స్క్రీన్ టైం ఉండదు, ఉన్న తక్కువ టైంలో మాత్రం ఆ ఫ్రేములు పెట్టి అసలు వెరీ ఇంపాక్ట్ఫుల్. నిద్ర పట్టలేదు బ్రో 3 రోజులు నాకు ఆ ఫేస్. ఆవిడ కళ్ళు కూడా చాలా, ఫేస్ ఒక్క
ఒక్కటే ఉంటది. వెరీ బిగ్ జయసుధా గారి సిస్టర్. ఓకే, నైస్. పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, కరెక్ట్ గా వాడారు. ఇంత పెద్ద కళ్ళు, ఇంత పెద్ద బొట్టు ఉండి బొట్టలు ఉంటాయి ఆవిడకి ఇక్కడ. అమ్మా. ఓకే, సో మళ్ళీ నెగిటివ్ దగ్గరికి వద్దాం, లేకపోతే ఫ్లో లో అడుగుతా మనోడిని ఒకటి అడుగుతా. అసలు నీకు చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు నీకు ఏంటి ఫీమేల్ క్యారెక్టర్ ఒకటి దృష్టిలో పడి అబ్బా బాగుంది కదా, సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ లైక్ అలా దృష్టిలో పడింది? దృష్టిలో పడిందంటే వెరీ క్లీషేడ్ గా శేఖర్ కమల గారి హీరోయిన్లే. బికాజ్ అంటే నాకు ఫస్ట్ నాకు చిన్నప్పుడు నీకు ఏ సినిమాలు ఇష్టం రా అంటే మనదంతా శంకర్ దాదా ఎంబీబీఎస్, సై, ఇంద్ర, నేను ఈ జోన్ లోనే ఉండే. కానీ ఫర్ ది ఫస్ట్ టైం నాకు మెయిన్ గా 2 క్యారెక్టర్స్, ఒకటి ఆనంద్ సినిమాలో రూప, ఇంకొకటి గోదావరి సినిమాలో సీతామహాలక్ష్మి. సో ఈ 2 క్యారెక్టర్స్ నాకు అర్థమైనాయి. అంటే అర్థం అవడం అనేది నా ఏజ్ లో అర్థం అవడం అనేది కూడా, ఓ ఇది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే, మనం హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి కూడా సినిమాలను చూస్తున్నాం అంటే ఆ జోన్ లో ఉంటది కాబట్టి నాకు ఓకే, నాకు అవి అర్థమైనాయి. అండ్ ఆల్సో అలాంటి మనిషి నువ్వు చూసావు బయట కూడా. అవును, చూసి అవును రాబాయ్ ఇలా ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇలా మాట్లాడతారు, దే టాక్ లైక్ దిస్, యూనో దే బిహేవ్ లైక్ దిస్ అనేది. ఐ థింక్ ఇట్ కేమ్ ఆనంద్ మూవీ నుంచి, గోదావరి మూవీ నుంచి మనకి ఓకే రాబాయ్ ఇట్లా కూడా రాయొచ్చు, ఇలా కూడా ఉంటారు బయట, ఇలా కూడా మాట్లాడతారు. ఇంకోటి హైప్ ఎక్కించుకునే క్యారెక్టర్ అన్నావు కదా, భానుమతి, ఫుల్ హై అట్లుండాలి, అలానే ఉండాలి, ఇలానే మాట్లాడతాను, ఇలానే ఉంటాను. అగైన్ శేఖర్ కమల. సో ఫస్ట్ శేఖర్ కమల దాంట్లో ఫస్ట్ లైక్ లెట్స్ టాక్ ఎ బిట్ అబౌట్ రూపా ఫ్రమ్ ఆనంద్. నేను మామూలుగా రాస్తుంటే ఎలాగే ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి అది ఇది అంటే రెడిట్ లో చూసా రూపా ఫ్రమ్ ఆనంద్ అని చెప్పి, ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఫర్ మీ దట్ ఐ హ్యావ్ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ శేఖర్ కమల డిడ్ంట్ నేమ్ దిస్ ఫిలిం రూపా అని అన్నారు అనమాట. సో ఐ వాజ్ లైక్ కరెక్ట్ కదా. ఇంకో ఫిల్మ్ ఉంది, నేను తర్వాత చెప్తా. ఓకే, సో ఐ థింక్ ఐ నో. సేమ్ నాకు కూడా వచ్చింది నువ్వు చెప్పినప్పుడు. సో వెన్ యూ ఫస్ట్ సా ఆనంద్ సినిమా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ ఆ తర్వాత చూసినప్పుడు ఏమన్నా గ్రో అయిందా మీరు లైఫ్ లో పర్స్పెక్టివ్ మారిన తర్వాత? కానీ ఐ థింక్ అప్పటికంటే నాకు తర్వాత నేను ఎదిగాక, ఇంకా కొంచెం లైఫ్ చూసాక, మనుషులను చూసాక ఆ క్యారెక్టర్ ఇంకా అర్థమైంది. నేను ఇంకా చాలా చిన్నప్పుడు చూసినట్టున్నాను. అప్పుడు కూడా ఫస్ట్ థాట్ ఇస్ దట్ చీర కోసం ఎవరు పెళ్ళి ఆపేసుకుంటారు, ఎవరికన్నా అదే ఉంటుంది. బట్ దాని వెయిట్ ఏంటి, దాని గ్రావిటీ ఏంటి, టు రిలేట్ విత్ దట్ కొంచెం మెచ్యూర్ అవ్వాలి. యూనో యూ హావ్ టు బీ అ లిటిల్ ఓల్డ్. కొంచెం పెద్దగా అర్థమైంది, అవునరా బై, డౌటే లేదు, కరెక్టే, ఆపేయాలి పెళ్ళి, అసలు అవసరం లేదు. అది యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ కూడా వెరీ ఇండిపెండెంట్, తన ప్రాబ్లమ్స్ తనే సాల్వ్ చేసుకుంటుంది, బతికేస్తుంది. షీఈస్ అ టిపికల్ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్, బట్ సేవియర్ అక్కర్లేదు. బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు ఆ విషయం. టిపికల్ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్, ఆవిడ ఒకతే ఉంది, తల్లి వీళ్ళెవరు లేరు, పెళ్ళాగిపోయింది, ఉద్యోగం పోయింది, ఇంకా అదే సినిమా కష్టాలు. బట్ ఎవరు అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. అది వెదర్ ఇట్ ఇస్ లవ్, వెదర్ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్. నాకు వద్దు రిలేషన్షిప్ అనడం కూడా ఇస్ అ బిగ్ డీల్. ఐ థింక్ ఇట్ వాస్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. బికాస్ అప్పటికి ఇంకా ఇంత రిలేషన్షిప్స్ మీద ఇంత అవగాహన నాకు తెలుసు నాకైతే లేదు అప్పుడు. ఐ డోంట్ థింక్ మన ఆడియన్స్ కూడా అలా చూడట్లేదు, లవ్ స్టోరీస్ ని అలా చూడలేదు. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు అర్థమవుతుంది. అవును, దీనికి లేయర్స్ ఉంటాయి, ఇది ఓకే, ఇది నాట్ ఓకే, ఇది ఒకరికి ఓకే అయి ఉండొచ్చు, ఇది ఒకరికి నాట్ ఓకే అయి ఉండొచ్చు. ఇంత డిఫరెన్సియేషన్ అప్పట్లో లేదు నాకు తెలుసు. సో అట్లీస్ట్ పాపులర్ మీడియాలో లేదు. నాకు యాక్చువల్లీ ఆనంద్ మూవీలో పాయింట్ చాలా ఇష్టం. లైక్ ఏమో ఓవర్ ద ఇయర్స్ గ్రో అయింది అంటే తెలియదు కానీ ఆమె పేరు. సో బేసికల్లీ ఆ క్యారెక్టర్ నాకేం అర్థమైందంటే ఆ క్యారెక్టర్ నుంచి మనం కూడా బయట కొంతమంది కొన్ని పాయింట్ల వరకు విల్ బి లైక్ ఓకే ఓకే చల్తా, ఓకే మీకు నచ్చినట్టు చేద్దాం. బట్ దేర్ ఆర్ సమ్ పాయింట్స్ అది నాకు నచ్చినట్టు జరగాలి. ఇట్ ఈస్ మీ ఇప్పుడు ఆమె చీర కట్టుకుని ఆమె పెళ్లి చేసుకుంటుంది బికాస్ ఆఫ్ వాళ్ళ మదర్ చీర. అయిపోయింది అక్కడతో, ఆమెకి షీఈస్ దేర్ అండ్ షీ డోంట్ వాంట్ టు గివ్ అప్. పెళ్ళి అయిపోయినా పర్లేదు అంతే. వన్ థింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇది మాత్రం నేను తగ్గను, దాని మీదకి వస్తే ఐ థింక్ అది
చాలా పెద్దగా అర్థమైంది. మనం ఎదిగే కొద్దీ వీ డూ దట్ అలాట్. మనకి తెలుస్తాయి నాన్ నెగోషియబుల్ ఇది, దీన్ని నేను ఎవరైనా టచ్ చేయలేను, ఇది మారదు, ఎవరు వచ్చినా మారదు, ఏం చేసినా మారదు. అది అప్పుడు తెలియదు మనకి. గుడ్ దట్ షీ టోల్డ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు అని చెప్పి. హీరా అనే కాదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని కూడా ఆమె క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇంకొక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు నువ్వు వాళ్ళ పర్సనల్లీ వాళ్ళకున్న ఎమోషన్ నీకు తెలీదు. నువ్వు చూసి ఏదో అనొచ్చు, జడ్జ్ చేయొచ్చు, కానీ బట్ ఓన్లీ ఇఫ్ యూఆర్ ఎ బిగ్గర్ పర్సన్ యూ విల్ ట్రై టు బీ ఇన్ దేర్ షూస్. ఓకే, నీడ్ నాట్ బీ ఇన్ దేర్ షూస్ ఆల్సో, జస్ట్ ఓకే విని ఓహ్ అవునా ఓకే ఎంపథైజ్ చేస్తాను కదా, సరేలే నాకు అర్థం కావట్లేదు బట్ ఓకే నీకు ఇంపార్టెంట్, ఓకే ఐ గెట్ ఇట్. సో యా, అది ఇట్ వాజ్ చెప్పాను కదా వెరీ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. సీత క్యారెక్టర్ ఎలాగంటే అగైన్ గర్ల్ నెక్స్ట్ డోర్ కనిపిస్తారు నాకు ఇట్లాంటి అమ్మాయిలు, ఐ నో ఇలా మాట్లాడతారు, నాకు గోల్డ్ కొరికి అలవాటు ఉంది, నాకు హెవీ రిలేట్, వావ్ మన గురించి క్యారెక్టర్ అనుకున్నా. సో సీత ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ పీపుల్. తిడుతుంది, షీ హాజ్ అ సర్టెన్ రిలేషన్షిప్ విత్ హర్ ఫాదర్, అండ్ తనకు కూడా ఇండిపెండెంట్ ఉండాలని చెప్పి తను ఒక బట్టల షాప్ పెట్టుకుంటది, ఒక బొటీక్ లాంటిది పెట్టుకుంటది. అందులో తనకి ఒక స్మాల్ బిజినెస్ హోల్డ్ చేసే పర్సన్ కి ఏవైతే కష్టాలు ఉంటాయో అవన్నీ తను ఫేస్ చేస్తూ ఉంటది. అండ్ ఇంకొక వెరీ గుడ్ థింగ్ నాకు అప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, నేను అప్పటి వరకు విమెన్ మీద అబ్యూస్ సీన్స్ కానీ విమెన్ ని మిస్బిహేవ్ సీన్స్ కానీ నేను చూసా చాలా కమర్షియల్ సినిమాల్లో. అది ఎలా చూస్తారు, ఇప్పుడు ఎంత ఉంటే ఇంత చూపిస్తారు, వెరీ డ్రామటైజ్డ్, వెరీ సినిమాటిక్ గా చూపిస్తారు. కానీ ఇందులో ఆమె ఒకడికి పిచ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడు ఆమె చెయ్యి పట్టుకుని ఒకటి చేస్తా అంటే చెయ్యి పట్టుకుంటాడు, ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ హర్. కానీ అది కూడా తప్పే, అంటే లైక్ తను ఎంత చిన్న చేసినా సరే తన బౌండరీస్ లోకి నువ్వు ఎంటర్ అయ్యి చేయకూడదు అన్నది నేను అక్కడ ఓహో అంత చేసే అక్కర్లేదో, నువ్వు అబ్యూస్ చేయకపోయినా ఇది కూడా చాలా రియలిస్టిక్ గా ప్రాజెక్ట్ చేశారు. అండ్ ఆ సీన్ అలా డెవలప్ అవుతుందంటే స్టార్టింగ్ లో కూడా హీల్ బి టాకింగ్ అ సర్టెన్ వే, ఒకలాగా మాట్లాడతాడు, ఆ మాట్లాడడంలో చిరాకు అర్థం అవుతుంది, మనం యాజ్ ఆడియన్స్ కూడా మనం ఫీల్ అవుతాం ఇబ్బంది. ఇట్ ఈస్ ఐ థింక్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో అలాంటి ఇబ్బంది పడే సిచ్యువేషన్లు చాలా వస్తాయి. అది కంప్లైంట్ చేసి దాని మీద కేసు పెట్టేంత కాదు, కానీ ఇబ్బంది పడతావు, నీకు 2 రోజులు వేస్ట్ అవుతాయి దాని మీద, దాని గురించి ఆలోచిస్తావు. అది ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఓకే ఇబ్బంది నేను ఎలా పడ్డానో ఇప్పుడు ఆడియన్స్ కూడా పడుతున్నారు, సో దే రిలేట్ అయ్యారు ఎక్కడో, వీళ్ళకి అర్థమవుతుంది ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది. దాట్ కైండ్ ఆఫ్ సీన్స్ రియలీ హెల్ప్ అట్లాంటి సిచ్యువేషన్స్ లో. ఐ థింక్ సూపర్. అంటే ప్రతిదీ నువ్వు అన్నట్టు ఆ లెవెల్లో అవ్వవు అన్ని, ఆ లెవెల్లో మాటలు అవ్వవు, చేతలు అవ్వవు. సిచ్యువేషన్ యు నో, ఒక ఇట్ కుడ్ బి అ లుక్, it could be just a word said a different way, could be a normal sentence said in a different way, ఏదన్నా అవ్వచ్చు, అది కూడా ఇబ్బంది పడుతుంది, అది కూడా తెలియాలి కదా. ఇట్ వాస్ అ గుడ్ ప్లేస్ టు. అండ్ నాకు అక్కడి నుంచి అర్థమైంది అనమాట. ఆ తర్వాత కూడా లైక్ ఫస్ట్ ఇంట్లో రియాక్షన్ ఏంటి, నీకెందుకు అవన్నీ, అసలు అవసరమా నీకు బిజినెస్ ఎందుకు మానే, అంటే నీకేం అవసరం, నువ్వు ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఓన్లీ, నువ్వు ఆగిపో, నువ్వు కూడా వెరీ రియలిస్టిక్, అలాగే రియాక్ట్ అవుతారు ఇంట్లో వాళ్ళు. ఈ అమ్మాయి కూడా కరెక్ట్ గానే రియాక్ట్ అయ్యింది, నేనేం చేశాను రా ఆడేవాడు పని చేస్తే. సో అదంతా అవుతుంది. అదంతా అయిన తర్వాత కూడా ఓకే షీఈ్ లైక్ మళ్ళీ అగైన్ షీ బికమ్స్ దట్ మమ్మీ డాడీ కోసం చేయాలి, సరే నాన్న చాలా ఆలోచిస్తున్నారు దీని గురించి అంటే సరే పెళ్లికి ఒప్పుకుంటది. అంటే ఇట్స్ వెరీ ఫ్యామిలీ థింగ్, పెద్ద గొడవ అయిపోతుంది ముందు రోజు, నెక్స్ట్ డే మమ్మీ వచ్చి రాలా తిన్నావు అంటుంది, అంటే అయిపోయింది. నాన్న వచ్చి ఇదిగో నేను ఇదేదో కొనిపెట్టాను, ఇదేదో తెచ్చి పెట్టాను అంటే అయిపోయింది, మనం సారీలు ఉన్నాం. పెళ్లికి ఒప్పుకోవడం ఒక ఫన్ థింగ్ అయితే అక్కడ కూడా ఎంత బాగా రాస్తారంటే అబ్బాయి రిజెక్ట్ చేస్తాడు, అబ్బాయి రిజెక్ట్ చేసిన తర్వాత ఈమె ఫీల్ అవుతూ ఉంటది, అమ్మ ఈయన రిజెక్ట్ చేయడం అది ఇదంటే వాళ్ళు అవుతూ ఉంటారు ఫ్యామిలీలో. క్యూట్ గా ఉంటుంది ఆ ఫ్యామిలీ డైనామిక్, కొంచెం కుళ్ళు కూడా వస్తుంది, ఇలా కూడా ఉంటారా మనలో అలా కూడా. అదంతా కొంచెం లైట్ గా అప్పర్ మిడిల్ క్లాస్ సిచ్యువేషన్, మనం ఇంకా అప్పటికి రిలేట్ అవ్వలేదు, ఇప్పుడు మనకి ఫ్యామిలీలో వస్తే అలా ఉంటామేమో తెలియదు. సో అది జరిగింది. దాని తర్వాత ఈ పర్టికులర్ పాయింట్ కూడా నాకు చాలా ఇష్టం. అది
క్షణంలో తీసుకునే డెసిషన్ కదా. ఏంటి ఇప్పుడు భద్రాచలం టికెట్లు వేస్ట్ అది ఇది అంటే పెళ్లి చేసుకుంటేనే వెళ్ళాలా, నేను వెళ్తా భద్రాచలం అని చెప్పి, నేను వెళ్తా భద్రాచలం, నేను ఒక్కదాన్నే వెళ్తా అని చెప్పి తను వెళ్ళిపోద్ది. కానీ దట్ ఇన్స్టెంట్ డెసిషన్ తను తీసుకున్నది ఇట్ చేంజెస్ అవర్ లైఫ్ కదా సినిమా పరంగా. అండ్ ఆమె డిఫరెంట్ రూమ్ ఉంటది ఆ మొత్తం దాంట్లో ప్యాకేజ్ లో అది ఉంటది. నాకు ఫస్ట్ అర్థం కాలే చిన్నప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి అందరూ అలా ఉన్నారు, పిల్లలు అందరూ ఒక చోట ఉన్నా వాళ్ళకి కూడా రూమ్స్ ఉండాలి కదా, వైస్ ఆమె ఎందుకు డిఫరెంట్ గా ఉంది ప్లేస్ అంత. తర్వాత చూసినప్పుడు ఓ ఫక్ వాళ్ళకి ఆ టికెట్స్ కదా ఆమె ఒకటి వచ్చింది కదా అని తర్వాత తెలిగింది నాకు. Queen is also like that only. Honeymoon. అది It's like a bigger, grander version of this movie. ఎగ్జాక్ట్లీ. But difference ఏంటంటే ఈమె అక్కడ she doesn't find love, she finds herself. అవును, అదొకటే డిఫరెన్స్. అండ్ లైక్ నాకు ఈ గోదావరి సినిమాలోనే నాకు చాలా ఇవి కూడా అనిపించినాయి. ఇప్పుడు సీత ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్. ఇప్పుడు తనకి ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, తను చూపిస్తుంది, తనేం దాచేసుకోదు. షీ పుట్స్ ఇన్ ఎఫర్ట్స్, చీర కట్టుకుంటది, చెప్తుంది. ఆ చెప్పడం కూడా నేను వినలే ఎక్కువ. నేను అప్పట్లో ఆ టైంలో చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం అమ్మాయి లవ్ ప్రపోజ్ చేస్తుంది అని తెలిసింది ఘర్షణ సినిమాలో మాయా. నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ యాక్చువల్లీ నా ఫేవరెట్, నాకు ఫస్ట్ చిన్నప్పుడు ఓ ఏంటి ఇలా ఉంటదా అన్న ఫస్ట్ టైం వెలిగింది అయితే మాయా క్యారెక్టరే. మాయా ఇస్ ఆల్సో ఇంకో హైప్ క్యారెక్టర్. ఐ వాంట్ టు బి హర్, సూపర్ హైప్ క్యారెక్టర్. ఐ వాంట్ టు బి హర్ అనే లాంటి క్యారెక్టర్ మాయా. క్రేజీ. అండ్ అందులో ఏంటంటే ఇప్పుడు అప్పుడు దాకా డీసీపీ రామచంద్రని చాలా ఇదిగా చూపిస్తారు, లైక్ చాలా ఫిరోషస్ గా ఇది అని చూపిస్తారు. ఈమె ప్రపోజ్ చేసినప్పుడు ఇలా ఉండిపోతాడు ఆ మనిషి, ఫుల్ ఈమె మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోద్ది. అందులో ఎన్ని పాయింట్స్ చెప్తారంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, తను చాలా చాలా మంచి అంటే లైక్ ఎక్కువ ఐఐటి గ్రాడ్యుయేట్ అన్న తనకి నచ్చింది టీచింగ్ చేయడం కాబట్టి తను టీచింగ్ చేస్తుంది. టీచింగ్ చేసినప్పుడు కూడా తను ఫస్ట్ బయట హీరోయిన్ చూసినప్పుడు ఇప్పుడు ఒక కొడతాడు, చాలా అగ్రెసివ్ గా ఉంటాడు, ఇది అది చేస్తుంటే ఆమెకేమి హీరోయిక్ గా అనిపించదు. ఆమె ఏంటి ఇలా ఉన్నాడని వెళ్ళిపోద్ది భయపడి. దాని తర్వాత ఎప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సీన్ నాకు తర్వాత చూసినప్పుడు అమ్మ అప్పట్లో ఈ సీన్ రాశాడు అన్నది, సెకండ్ షో సినిమాకి ఫ్రెండ్ తో వెళ్ళి రిటర్న్ వస్తా ఉంటే పోలీసులు ఆపుతారు, లైసెన్స్ లేదు మన దగ్గర అది ఇది అని. అంటే యాజ్ యూజువల్ గా హీరో గారు వచ్చి ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు అది ఇది అంటేని ఆమె అప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యి ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళొచ్చు సినిమాకి. అది అంటే లైక్ షీ టేక్స్ ఏ స్టాండ్ అనమాట, ఏదో అలాగే కాదు నెగిటివ్ గా కాదు అని. అదొక మంచి సీన్. ఆ తర్వాత వెన్ షీ కమ్స్ టు నో ఓకే ఇతను పోలీస్, అందుకే అప్పుడు కొట్టాడు, అందుకే ఇలా ఉంటున్నాడు అది ఇది అన్నప్పుడు స్కూల్లో చూసినప్పుడు తనే వచ్చి మాట్లాడిద్ది. తను వచ్చి మాట్లాడి ఐఎమ్ రియలీ సారీ అని అపాలజైజ్ చేస్తుంది. ఐ వాజ్ లైక్ ఇంత బ్యూటిఫుల్ గా ఇంత ఐడియల్ గా ఎట్లా ఏం లేదు, షీ ఈస్ జస్ట్ యాక్టింగ్ లైక్ అ నార్మల్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బయట అలానే ఉంటారు, నచ్చిందంటే నచ్చలేదంటే కొంచెం చదువుకొని షీ సీమ్ కొంచెం ఓల్డర్ ఆల్సో ఐ థింక్ ఆ సినిమాలో కదా. సో లిటిల్ మెచ్యూర్ అండ్ షీ ఈజ్ ఇన్ అ ప్రొఫెషన్ వేర్ అందరితో మాట్లాడాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో కొంచెం పెద్దరికం ఉన్న క్యారెక్టర్, పెద్దరికం ఉన్న లేడీస్ ఎవరినన్నా చూస్తే ఐ థింక్ అలానే బిహేవ్ చేస్తారు. చూడలేదు నిజంగానే ఆ టైంలో అసలు అప్పటిదాకా నాకు తెలిసి ఐ డోంట్ నో వెదర్ దిస్ ద రైట్ వర్డ్, ఆ క్యారెక్టర్ లో మోర్ డిగ్నిటీ ఉంటది చాలా ఎక్కువ. అప్పటి వరకు చూసిన హీరోయిన్స్ అందరికన్నా కొంచెం గ్రావిటీ ఉంటుంది, చాలా కొత్తగా. అసలు ఆ సిన్ అప్పుడే నాకు తెలిసి ఆ టైంలోనే దాని తర్వాత గజని వచ్చింది, ఇవంతా వచ్చింది. బేసికల్లీ ఆ సిన్ని కూడా ఒక శారీలో ఈ బన్ కట్టుకుని అండ్ దాన్ని రొమాంటిక్ గా చూపించాడు. అండ్ ద విజువలైజేషన్ కూడా అలానే ఉంటుంది. ఆ పాట ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఆ పాట. అంటే మనకి ఇప్పుడు ఎప్పుడన్నా మోటివేషన్ కోసం పెట్టుకుంటాం కదా పాటలు, ఇట్లా టెస్టోస్టెరోన్ సాంగ్స్ అంట నేను, ఏవి మన విక్రమ్ లో పాటలు, కేజీఎఫ్ పాటలు, అలాగా ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ బ్యూటిఫుల్, అందంగా ఫీల్ అవ్వాలంటే ఏ చిలిపి ఏమాయి చేసావేలో సాంగ్స్. సో అది అలా ఫిట్ చేశారనమాట. సాంగ్ హ్యాస్ టు బి లైక్ దట్ ఫర్ యూ టు ఫీల్ దట్ వే. ట్రూ. ఆ లిరిక్స్ కూడా అలానే ఉంటాయి. అసలు బ్యూటిఫుల్ ఫేవరెట్స్ అంటే మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీకోసం అనేది లైన్, నా కోసం.
చాలా బాగుంటది. బ్యూటిఫుల్ ఫిలిం, బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్. ఇంకా అప్పటి నుంచే నేను ఫస్ట్ నాకు గౌతమ్ మీనన్ పరిచయం అయింది ఘర్షణ. కరెక్ట్. అప్పటి నుంచి ఇంకా నేను గౌతమ్ మీనన్కి హ్యూజ్ ఫ్యాన్, బీభత్సమైన ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్? ఇప్పుడు చిన్న చిన్న క్విజ్ కాంటెస్ట్, ఎంత పెద్ద ఫ్యాన్? అన్ని సినిమాలు చూసారా? అన్ని సినిమాల మధ్యలో ఏదో ఒకటి తీసారు ఆయన, అది థ్రిల్లర్ సినిమా, అది కాకుండా అయితే అన్ని చూసా. ఎర్ర గులాబీలు నేను ఆ సినిమా థియేటర్ లో చూసాను. మోషేకయ్య బ్రో, అందులో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది బ్రో. నిద్ర పట్టలేదు 4 రోజులు నాకు. అంటే సో వెరీ కొంచెం మైండ్ ఫక్ మూవీ. ఓకే, ఒకడు ఉంటాడు, వాడు అడాప్టెడ్ చైల్డ్, అతనికి స్టెప్ మదర్ ఉంటుంది. అందులో దేర్ ఇస్ సమ్ పర్వర్షన్ ఇన్ దట్ ఎంటైర్ మూవీ. వీడికి ఒక సర్టన్ సైకలాజికల్ డిసార్డర్ వల్ల అమ్మాయిల్ని ట్రాప్ చేసి, లైక్ లవ్ చేస్తున్నట్టు ట్రాప్ చేసి ఇంటికి తెచ్చి దాన్ని ఏమంటారు, బంధించడము, టార్చర్ పెట్టడం, దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ మూవీ. ఓకే, అందులో వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్పెరిమెంటేషన్, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, ఫుల్లీ ఎస్ఎఫ్ఎక్స్, దేర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్. చాలా క్రీపీగా ఉంటుంది తెలుసా మూవీ. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చి నా వల్ల కాలేదు. నో గోర్, బ్లడ్ కనిపించదు ఎక్కడ, గోర్ లేదు, జంప్ స్కేర్ లేదు, ఏం లేదు, కానీ కదిలిచ్చేసింది బ్రో. ఆ మదర్ ఉన్నారు, స్టెప్ మదర్ ఉన్నారు కదా, ఆవిడ క్యారెక్టర్ కూడా అదోలాగా చూపిస్తారు అనమాట. లైక్ షీఈ్ ఆల్సో నాట్ దూత్కి తులి అంటే అంత మంచిదేం కాదు. ఓకే, తను వీడిని ఏదో రకంగా అబ్యూస్ చేయడము అండ్ వీళ్ళ మీద కుళ్ళు వల్ల వీళ్ళని ఇంకా టార్చర్ పెట్టడం, అట్లాంటిది ఏదో ఉంటుంది. చాలా చాలా జుగుప్సాకరంగా ఉంటుంది బ్రో ఆ సినిమా. బాగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడాలి. దొరకలేదు, నాకు ఎక్కడ దొరకలేదు, ఓటీటీలో దొరకలేదు, యూట్యూబ్ లో దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. నేను థియేటర్ లో చూసాను. ఫోన్ చేస్తాను, సంపాదిస్తాడు. ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ మేకింగ్ అ మూవీ. అందులో సమీరారెడ్డి ఉంటారు, సమంత ఉంది, లైక్ ఆల్ గెస్ట్. వీళ్ళందరూ చెప్పాను కదా, అమ్మాయిని ట్రాప్ చేసి వన్ డే చిన్న చిన్న రోల్స్. సమంత అంటే ఏమై చేసే ముందు సినిమా తర్వాత మచ్ లేటర్ యాక్చువల్లీ. అదే ఆ సినిమా ఒకటి తప్ప మిగతావన్నీ చూసాను నేను. అండ్ కమింగ్ బ్యాక్ టు ఘర్షణ ఆల్సో, ఇంకొక బ్యూటిఫుల్ సీన్, అండ్ నాకు ఇది ఫర్ ఎవర్ లైక్ ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇన్ సినిమా. అదేంటంటే ప్రపోజల్. అంటే లైక్ ఓకే, నేను చాలా ప్రపోజల్లు చూసాను, వెంట పడతావు, పాటలు పాడతావు, అన్ని చేస్తావు, ఇవి చేస్తావు, ఇంకా చేయకూడదు అన్నీ చేస్తావు ప్రపోజ్ చేయడం. నాకు తెలుసు ఎర్లీ 2000s నాకు అర్థమైన ప్రపోజల్ ఏంటో తెలుసా, హీరోయిన్ అడుగుతూ ఉంటాడు, స్టాక్ హోమ్ సిండ్రోమ్ వల్ల ఒప్పేసుకుంటదేమో, స్లో మోషన్ రన్నింగ్ సాంగ్. అంటే నాకు ఇప్పటికీ ప్రపోజల్ అంటే చంటిగాడికి నువ్వు నచ్చావు అంటే నాకు ఆ సినిమా కూడా అనిపిస్తుంది, వీళ్ళిద్దరు కేరావా. పూరి సార్ ఎంత ఇంపాక్ట్ అంటే నాకు ఓకే, హీరోలు ఇలా పోకిరి ఇలాగే కొంచెం ఇలాగే ఉంటారు అన్నది కాకుండా కొత్త పర్స్పెక్టివ్ ఈ సినిమా. ఇందులో తిను చాలా నీట్గా వచ్చి ఫస్ట్ టైం తను మాట్లాడినప్పుడు కూడా నాకు ఇలా మీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఇది అది అని చెప్తుంది. చెప్పిన తర్వాత కూడా ఈయన చాలా టిపికల్గా నాకు నేనున్న ప్రొఫెషన్కి అది ఇది సెట్ కాదు, అది ఇది అంటాడు. తర్వాత ఆమె టైం ఇస్తుంది. నేను ఓహో ఇలాగా టైం ఇస్తారా అంటే నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా సత్తే, లేకపోతే నిన్నే. ఎగ్జాక్ట్లీ, వెరీ మెచ్యూర్ లవ్ స్టోరీ. చాలా చిన్న చిన్న ఉంటాయి, చీకట్లో నాకు అవి కూడా ఎంజాయ్ దోస్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, నాకు అదంటే ఒక సినిమా పరంగా నేను చేయక్కర్లే, బట్ అదంటే సినిమా పరంగా ఇట్స్ ఫన్. ఎంత ఇష్టమో ఇది కూడా అంతే ఇష్టం. సో నేను అలా చెప్తున్నా, ఆ పర్స్పెక్టివ్ లో చెప్తున్నా. అండ్ అందులో మళ్ళీ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా, నన్నే చూస్తూ నాగార్జున సాగర్ పక్కన వాళ్ళకి ఒక చూస్తూ పాట గాని, ఆ తర్వాత వీడు అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు. మేము మొన్న కూడా యూట్యూబ్ లో పాట నన్నే చూస్తూ వీడియో సాంగ్ చూసినప్పుడు ఎవరైనా జస్ట్ అబ్జర్వ్ హౌ దే షాట్. జీప్ వెళ్తా ఉంటది, కెమెరా తిప్పుతాడు, క్లోజ్అప్ మళ్ళీ తిప్పుతాడు, మళ్ళీ ఎలా షూట్ చేశారు ఇది అని ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ అప్పుడు డ్రోన్స్ కూడా లేవు, మొత్తం క్రేన్. అసలు ఎలా షూట్ చేశారా మీరు? ఇక్కడ ఉంటది, మేసం తిప్పుతాడు, మళ్ళీ ఆమె జుట్టు సర్దుకుంటది. అరే నువ్వు ఒక సాంగ్ ఎలా తీసావు? ఇప్పుడు సాంగ్ ఉంటుంది, డాన్స్ ఉన్నదైతే పలానా హుక్ స్టెప్, దాని తర్వాత నెక్స్ట్ వీల్ మాంటాజ్లు ఎలా కొట్టేవరా అంటే
త్రూ అవుట్ ది సాంగ్ సేమ్ మాంటేజ్లు ఉంటాయి. అండ్ అంతా ఆస్పిరేషనల్ గా ఉంటుంది. మనం అందరం వెళ్దాం, బాగుంది, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, నా లవర్తో పాట ఎక్కగానే ఆ కార్లోనే వెళ్ళాలి. కార్ ఎక్కగానే పాట పెట్టుకుంటాం. ఇంత మ్యాజిక్ ఎలా క్రియేట్ చేసావు అంటే, ఒక ఎవరికైనా హాఫ్ ద టైమ్ ఆ మాంటేజ్ షూట్ చేసిన తర్వాత ఇదే చూపిస్తున్నాం, ఇదే డ్రెస్సుల్లో ఉన్నారు, ఏమన్నా వర్కౌట్ అవుద్దా అనే డౌట్ లేకుండా నాకు క్లారిటీ ఉంది బాస్, నేను ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ది సాంగ్ తర్వాత బ్యూటిఫుల్ థింగ్, ఆ బ్యూటిఫుల్ వుడ్ హౌస్ చూపించి వుడ్ హౌస్ లో మిగిలిన పాట కంటిన్యూ చేస్తారు. ఆమెమో అప్పటి నుంచి షీ స్టార్ట్స్ లిప్ సింకింగ్, అదంతా నీకో నిజమే చెప్పను ఇదంతా పాడుతా ఉంటది. పాడుతా ఉన్న తర్వాత కాఫీ చేసుకుని కాఫీ ఇస్తుంది, అక్కడ కొన్ని ఉంటాయి. ఎంత ఆస్పిరేషనల్ గా ఉంది చూడు. ఎస్, నేను కూడా లవర్ తో అదే కార్లో వెళ్తా, ఇదే పాట పెట్టుకుంటా, నేను కూడా ఇలా చుట్టాను. క్రేజీ, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ప్రపోజ్ చేసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తుంది ఆమె. వెరీ క్లాసీ, వెరీ లైక్ యూ సెడ్, వాళ్ళిద్దరు కూడా కొంచెం ఏజ్ లో మెచ్యూర్, ఆల్రెడీ లైఫ్ చూసి కమ్యూనికేషన్ అర్థమవుతుంది. సో నైస్, వెరీ నైస్. అది ఇంకా ఇప్పుడు రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అప్పుడు ఇలా ఉంటే లేదు, ఏజ్ అయిపోయి నువ్వు పెద్ద అయ్యి అప్పుడు చూడు. జీవిఎం ఇవి బాగా రాస్తాడు. ఎన్ఐఆర్ ఇందాలు ఉంటది, అజిత్ త్రిష, అది భలే ఉంటది. అది మెచ్యూర్ లవ్ స్టోరీస్, హి డస్ అ బ్రిలియంట్ జాబ్. ఈవెన్ రాఘవన్, జ్యోతిక, మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ యూ కెన్ రైట్. ఈ సెకండ్ అటెంప్ట్ ఎట్ లవ్ థీమ్ ఉంది చూడండి, దట్ థీమ్ బాడాడు జీవిఎం. జీవిఎం knows that theme very well. కూడా కమలిని ముఖర్జీ, దాని తర్వాత దెన్ హిల్, she is also divorced, సెకండ్ షాట్ అట్ లవ్ అనేది జీవిఎం కి తెలుసు ఏం చేయాలో. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే వీఆర్ టాకింగ్ అబౌట్ జీవిఎం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వరకు మనం మెచ్యూర్, మోస్ట్ మెచ్యూర్ అనుకున్నాం కదా, అసలు బాస్ బి లైక్ చాలా మెచ్యూర్ క్యారెక్టర్ రాశాను. ఇప్పుడు కొంచెం ఇలా వద్దాం అంటే, నేను నా క్యారెక్టర్ ని ఒక పెంటలో పాడేస్తాను. ఇప్పుడు నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తా. I will see why you will not fall in love with her also. Exactly. And you do. నాకు అసలు ఎంత పిచ్చి అంటే జెస్సీ అంటే ఫర్ నో రీజన్, దానికే పిచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జెస్సీకి పిచ్చింది. నాకు ఒక మీమ్ నేను లైఫ్ లో మర్చిపోలేను. అది చాలా మంచి మీమ్. మెచ్యూరిటీ ఇస్ వెన్ యూ రియలైజ్ జెస్సీ ఈజ్ ఎ పిచ్చి మొండ. అన్ఫార్చునేట్లీ చాలా ఎర్లీగా రియలైజ్ అయ్యాను. నేను ఇంకోటి చూసామన్నా రెడిట్ లో అనుకుంటే ఎక్కడో చదివా, అరే నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అంత తిక్కల్దని చెప్తావు కదా, దాన్ని ఎలా లవ్ చేస్తున్నారు అంటే ఎంఐ చేసేవి చూడలేదంటే. ఆ రోజు మనం ఆ సినిమా చూసిన రోజు, రిలీజ్ అయిన రోజు మనం అందరం లవ్ చేసాం బ్రో. బ్యూటిఫుల్ ఉంది జెస్సీ. మనం కూడా ఫీల్ అయ్యాం, నాగ చైతన్య గట్స్ ఉండాలిరా, పెళ్ళి వదిలేసి వచ్చింది నా కోసం. ఎస్ బ్రో, జెస్సీ ఇస్ ద షీట్ అనుకున్నాం మనం కూడా. కానీ కొంచెం ఆలోచిస్తే 3-4 వాచెస్ లో ఒక సీన్ అయితే అర్థం కాలే. ఫోన్ చేసి రమ్మంటది, కిందకి వస్తుంది ఇంటి కిందకి. మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అది. నాకు అర్థం కాలేదు. లెట్ us get to that scene a little later when we talk about Jessie. అసలు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చూపించినప్పుడు అంటే మనకు మాంటేజెస్ లో కానీ బేసిక్ గా జెస్సీ అనే క్యారెక్టర్ డిజైన్ కానీ మంచి పట్టు కాదు, కాటన్ శారీస్ కట్టుకుంటది. చాలా ఒక అంటే బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ వెరీ సింప్లిస్టిక్ బ్యూటిఫుల్. అంటే ఇట్స్ నాట్ మేడ్ అప్, రైట్? ఎగ్జాక్ట్లీ. అంటే చాలా న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా డూయింగ్ ఆర్డినరీ థింగ్స్ చేస్తూ బ్యూటిఫుల్ గా, ఎగ్జాక్ట్లీ బట్టలు ఆరేస్తూ బ్యూటిఫుల్ గా ఉండడం. ఇల్లు కూడా మన ఏం జూబ్లీ హిల్స్ ఇల్లు కాదు, అది మనం ఉంటుంది పద్మారావు నగర్ ఇల్లు లాగా ఉంటుంది. నిజంగా ఐ థింక్ దట్ వర్క్స్ అనుకుంటా. శేఖర్ కమల గారు కూడా రిలేటబుల్ వరల్డ్ లో పెడతారు. సో ఈ క్యారెక్టర్ లో అంటే నాకు అది కూడా ఒక క్లీషే ఏంటంటే, ఆర్థడాక్స్ ఫ్యామిలీ, వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ, మా ఇంట్లో ఒప్పుకోరు, ఇది అది రిలీజియస్ అదే. సో ఇదంతా ఉంటది. అండ్ ఇంటర్ రిలీజియన్, మనోడు ఫస్ట్ మ్యూజిక్, ఇదంతా ఒక జోన్ లో ఉంటాం. కానీ నాకు కంప్లీట్ ఫ్లిప్ ఎప్పుడు అనిపించిందంటే, ద మొమెంట్ వెన్ షీ సేస్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నేను కూడా నేను ఫస్ట్ చూడగానే పడిపోయాను, ఇది అది అని చెప్తుంది. కానీ మా ఇంట్లో అదే వింటున్నావా సాంగ్ ఉంటది. సో అసలు వెన్ యు ఆర్ వాచింగ్ దట్ ఫిలిం ఫర్ ది ఫస్ట్ టైం అండ్ వెన్ లైక్ ఆ క్యారెక్టర్ అలా రాసుకున్నప్పుడు వాట్ డు యూ ఫీల్ అబౌట్ దట్ క్యారెక్టర్?
ఫస్ట్ నేను ఇదే అనుకున్నా, ఇదేం టార్చర్ పెడుతుంది ఏంటి అనుకున్నాను. నేను మా ఆయన చూసిన సినిమా, ఓకే, వి బోత్ వెంట్ అప్పట్లో బ్యాక్ ఇన్ ద డే, కలిసి వెళ్ళాము. చూస్తున్నా మా ఆయన అసలు ఊగిపోతున్నాడు, అబ్బా సినిమా అబోయ్ అనేసి 5 సార్లు చూసాడు అనుకుంటా థియేటర్లో. నేనేమో టార్చర్ పెడుతున్నాను, అది దానికి ఏం కావాలి చెప్పట్లేదు, నువ్వు ఎందుకు రక్షించుకుంటున్నావు. బట్ లవ్ చేస్తున్నప్పుడు చెప్పాలి. అంటే మచ్ లేటర్ నేను చాలా ఇట్లా దాన్ని చూసి అనలైజ్ చేసి నాకు అదంటే ఇష్టం. ఐ ఆల్సో లవ్ దట్ క్యారెక్టర్, రైట్? నువ్వు నిజంగానే లవ్ లో పడతావు ఆ క్యారెక్టర్తో. నాకు ఆ క్యారెక్టర్ అంటే ఇష్టం, కానీ నాకు తెలుసు రియలిస్టిక్ గా అయిపోతా, నేను మైండ్ పక్క అయిపోతాను దీంతో ఉంటే. మరి ఎందుకు, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్ అంటే నాకు ఒక చాలా కాంట్రవర్షియల్ ఒపీనియన్ వచ్చింది రీసెంట్ గా. కాంట్రవర్షియల్ ఒపీనియన్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎలాగైతే పీక్ మేల్ స్టీరియో టైప్, ఎవరు వచ్చినా వేసేస్తా నా పిల్ల నాది, పీక్ మేల్ స్టీరియో టైప్, అలాంటి క్యారెక్టర్ జెస్సీ ఈస్ పీక్ ఫీమేల్ స్టీరియో టైప్. నేను అందరినీ ఐ వాంట్ మై చాయిసెస్ ఆల్సో, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి ఆల్సో అని చెప్పి మెంటల్ ఎక్కిపోయి అందరికి మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. దిస్ ఇస్ మై థియరీ. ఓకే, సో అందరినీ వేస్తారు. షీ స్టిల్ గాట్ వాట్ షీ వాంటెడ్, అట్లీస్ట్ మన తెలుగు దాంట్లో షీ గాట్ వాట్ షీ వాంటెడ్. పిల్ల ఆపేసింది, పేరెంట్స్ ని నేను హర్ట్ చేయలేను అంటది, హర్ట్ చేసింది. ఈడి నేను హర్ట్ చేయను ఈని హర్ట్ చేసింది, అది హర్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ అ ఫుల్ స్టీరియో టైప్. అందరు కావాలి, అన్ని కావాలి, కానీ ఏది రాదు. ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే మనం దట్స్ హౌ ఐ జస్టిఫైడ్ ఇట్, రైట్? నువ్వు యూ వాంట్ యువర్ పేరెంట్స్ టు బీ హ్యాపీ, then you have to marry. You want him to be happy, leave and go. It's a very simple choice. నీకు 2 కావాలి, అందరూ టార్చర్ పెట్టి చదువుతున్నావు. Everybody is hurt. Thomas is hurt, parents are hurt, Naga Chaitanya is hurt, she is hurt, everybody is hurt. So that is my theory. Nice. Very controversial theory. Nice. Actually nice, not so controversial, but yeah, నాకు like okay, ఇప్పుడు నేను మా వాడిని క్వశ్చన్ అడుగుతా. Would you, for you personally, would you be no happy personal opinions bro నాకు would you be happy with a Jessie in your life? Jessie or కాదు, Jessie if my life లో నీకు Jessie నిజంగా అమ్మాయి నచ్చింది, ప్రేమలో పడ్డాను అనుకుందాం, she is Jessie, I have to, అంతే, ఇంకా there is no other option bro. ఓకే, అంటే మరి తను జెస్సీ అనేది కూడా నీకు తర్వాత అన్వీల్ అవుతుంది కదా. నేను మీకంటే పెద్దదాన్ని కాబట్టి మీకు సజెషన్ ఇస్తాను. యూ కెన్, నువ్వు అన్నట్టు చాలా ప్రేమ అనుకో, దేర్ మైట్ బి దీస్ థింగ్స్. నాకు తెలిసి జస్టిస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఇస్ అ స్కిల్, ఇట్ కెన్ బి డెవలప్డ్. నువ్వు పెళ్లి చేసుకుని 10 ఏళ్ళ తర్వాత నీకు అర్థమవుతుంది నాకు చెప్పేది ఏంటి, దాని బాధ ఏంటి. సో టెన్షన్ లేదు, ప్రేమించిన వాళ్ళని చేసుకోండి, జస్ట్ వర్క్ టుగెదర్. మ్యారేజ్ టేక్స్ వర్క్. నేనేమంటా అంటే మిడిల్ గ్రౌండ్ ఫైండ్ చేసుకుంటూ వెళ్ళి, అప్పుడు మిడిల్ గ్రౌండ్ అనే కాదు, అప్పుడప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా చల్తా. ఇట్స్ ట్రూ. Got it. So, is there any GVM character before we move on from GVM? GVM మరి తమిళకి వెళ్ళాలి కొంచెం. పర్లేదు, వెళ్ళు, ఏముంది. టచ్ చేసాం యాక్చువల్లీ జ్యోతిక క్యారెక్టర్ ఫ్రమ్ బాగానే కవర్ చేసాం. త్రిషాద్ ఇష్టం, మనం అసలు ఎవరు చూడరు, ఎర్రగురాబీలు కూడా కవర్ చేసాం. నైస్. ఓకే, మేము ఏమైనా మర్చిపోతే కామెంట్స్ లో చెప్పండి. కామెంట్స్ లో చెప్పండి. ఎవరికైనా ఎర్రగులాబీలు సినిమా లింక్ దొరుకుతుంది. ఓకే, సో నేను ఒక చిన్న 2 minutes మనం లెట్స్ టాక్ అబౌట్ ఎటో వెళ్ళిపోయింది మనసు సమంత. మై గాడ్. సో దట్ ఈస్ అగైన్ ఒక ఫుల్ చిన్నప్పటి నుంచి పెద్ద వరకు చూపిస్తాడు కదా. అంటే లైక్ నాకు పర్సనల్లీ ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను అది రాయలా, బట్ జస్ట్ వచ్చింది కాబట్టి. ఆ సినిమాలో ఐ థింక్ హర్ క్యారెక్టర్ ఇస్ లైక్ ద ఫస్ట్ కాపీ ఆఫ్ జెస్సీ. అంటే పూర్తిగా ఫార్మ్ అవని కన్వల్యూటెడ్ జెస్సీ అని నాకు అనిపిస్తుంది. కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, బట్ ఐ థింక్ ఇంకా దాన్ని ఇంకా కొంచెం వెట్ అవుట్ చేసి యాజ్ రైటర్ గాను ఓకే ఈ క్యారెక్టర్ ని కొంచెం ఏమన్నా చేద్దాం అనుకుంటే జెస్సీ వస్తుంది అనుకుంటున్నాను నేను. గాట్ ఇట్. We have to talk about Devasena and Shivagaami. Yes, మేము ప్రీవియస్ ఎపిసోడ్ బిఫోర్ దిస్ ఎపిసోడ్ మేము చేసిన వీడియో we were tripping on బాహుబలి ది ఎపిక్, బాహుబలి 1 and 2 మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఈవెన్ మీరు చూసారో లేదో తెలీదు, బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు టూ విమెన్ అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి పర్స్పెక్టివ్స్ చూపిస్తారు. అండ్ ఇప్పుడు మనం 2 మాట్లాడుకుందాం. ఫస్ట్ దేవసేన గురించి మాట్లాడుకుందాం, ఆర్ ఫస్ట్ శివగామి గురించి మాట్లాడుకుందాం, దెన్ దేవసేన గురించి మాట్లాడుకుందాం. శివగామి అనే క్యారెక్టర్ బాహుబలి 1లో ఒకలా నాకు అనిపించారు,
బాహుబలి 2లో ఎంటైర్లీ Correct. డిఫరెంట్ గా అనిపించారు. బాహుబలి 1లో ఆవిడ ఒక ఫియర్స్, కరెక్ట్. వెరీ స్ట్రాంగ్, అండ్ ఇంకా ఇట్స్ లైక్ ద బేసిక్ అండర్లైనింగ్ ఆఫ్ శివగామి ఇన్ బాహుబలి 1 ఇస్ ఇది నా మాటే శాసనం. అంతే. షోమెన్ అంటారు కదా అలాగా. మామూలు కాదు అందే మొత్తం. ఆవిడే బాస్ అది లేడీ వర్కౌట్ అయింది ఫస్ట్ పార్ట్ లో. వావ్, నీ మాట శాసనం అవ్వచ్చు బికాజ్ యూర్ రైట్. ఎంజాయ్ చేయి, పండుగ చేసుకో, బికాజ్ ఐ విల్ ఫాలో యూ. నేను నోరు మూసుకొని నేను ఫాలో చేస్తా, ఎందుకంటే కరెక్ట్ చెప్తున్నాను. యా ఒక రోజు అది కరెక్ట్ కాదనుకో, నీ శాసనం ఇస్ సఫోకేటింగ్. డిసడ్వాంటేజ్ ఆఫ్ డిక్టేటర్షిప్ అనిపించింది నాకు. పొలిటికల్ ఒపీనియన్. అప్పుడప్పుడు వస్తాయండి. నాకు షేక్స్పియర్ది ఒక కాన్సెప్ట్ ఉంది, యాంటీ హీరో అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే ఒక క్యారెక్టర్ కి ఒక పర్టిక్యులర్ ట్రేట్ ఉంటుంది కదా, దాని వల్లే గొప్పతనం వస్తుంది, దాని వల్లే డౌన్ఫాల్ అవుతుంది. అది వికటించి అది ఎక్కువ అయ్యి డౌన్ఫాల్ అవుతుంది. ఒథెలో ఇస్ లైక్ దట్, మ్యాక్బెత్ ఇస్ లైక్ దట్. మ్యాక్బెత్ కి అంబిషన్, ఒథెలోకి జెలసీ, స్టఫ్ లైక్ దట్. అలాగా ఫర్ దేవసేన అండ్ శివగామి బోత్ హ్యావ్ ద ప్రాబ్లమ్. శివగామి ఇస్ లైక్, నేను ఎథిక్స్, నేను నా రూల్ బుక్ అనుకుంటూ దట్ రూల్ బుక్ వికటించింది లాస్ట్ వచ్చేసరికి. దేవసేన, నా ఒపీనియన్ లో దేవసేన ప్రాబ్లం ఏంటంటే షీఈ్ వెరీ ఒపీనియనేటెడ్. ఎగ్జాక్ట్లీ. గుడ్ ఆర్ బ్యాడ్, అవసరం ఉన్నా లేకపోయినా ఒపీనియన్ ఇస్తుంది. ఒక 2-3 సార్లు అలా ఒపీనియన్ ఇచ్చినందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, డైరెక్ట్ గా బహిష్కరించబడ్డారు. సో సమ్ టైమ్స్ ఒపీనియన్ నాట్ నీడెడ్, యూనో, సమ్ టైమ్స్ వెరీ గుడ్ బికాజ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ థింగ్స్, క్వశ్చన్ చేయాలి, మాట్లాడాలి, అదంతా ఓకే. అవసరం లేని దగ్గర చేసామనుకో డైరెక్ట్ గా రాజబహిష్కరణ అవుతుంది. సో అదే లైక్ మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే కదా, శివగామి సెకండ్ పార్ట్లో నేను ఒకటి గమనించా. అంటే లైక్ నాకు చూస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, శివగామి ఫస్ట్ హాఫ్లో, నేను ముందు వీడియోలో కూడా చెప్తాను, శివగామి ఫస్ట్ బాహుబలి 1లో షీ విల్ బి వన్ టైప్. కానీ ఎప్పుడైతే షీ డిసైడ్స్ బాహుబలియే రాజు అవుతాడు, రూల్ బుక్ అగైన్, దాని ద్వారా తను ఒక రీజన్ చెప్పి ఎప్పుడైతే బాహుబలి రాజు అవుతాడు అందో, తన ఓన్ కొడుకు బల్లాల దేవుడికి తన లోపల ఏం ఫీల్ అయిద్దంటే, ఓకే నేను ఐ హ్యావ్ టు మేకప్ ఫర్ ఇట్ అని ఆలోచించి స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి ఫస్ట్ వాడికి గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటుంది, అది అనుకుంటుంది, ఇది అనుకుంటుంది, ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత కొడుకు వచ్చి ఒకటి అడుగుతాడు, నాకు ఈమె కావాలి, పెద్ద పోర్ట్రేట్ ఉంటుంది, నాకు దేవసేన కావాలి, అది ఇది అంటే, నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఆమె ఇంకొకసారి కూడా ఆలోచించకుండా అక్కడ నాకు తెలిసి షీ డజంట్ ఈవెన్ ఫాలో ద రూల్ బుక్ అండ్ షీజ్ లైక్ మాట ఇచ్చేస్తుంది, దేవసేన నీది, నేను మాట ఇస్తున్నాను అనేస్తుంది. అన్న తర్వాత యూజువల్లీ ఇఫ్ షీ ఈజ్ ద ఐడియల్ శివగామి, తను ఆ లేఖని వేరేలా పంపేదేమో, ఆర్ వేరే మనిషితో పంపేదేమో. ఆ ఓవర్ కరెక్షన్ వల్ల షీ వాజంట్ హర్ బెస్ట్. ఎగ్జాక్ట్లీ. సో తను ఏవైతే గిఫ్ట్స్ ఉన్నాయో గిఫ్ట్స్ అన్ని పంపేసి, ఎవరైతే ఒక ఆయన వెళ్తాడో ఆయన వెళ్ళినప్పుడు కూడా, అమాత్య తన పేరు నాకు మొన్న చూసినప్పుడు గుర్తొచ్చింది. సో అతను కూడా ఎలా మాట్లాడతాడు, మేము మీకు ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నాం, మీ పొగడి కొంతల రాజ్యంలో మేము వచ్చామంటేనే అది ఇది అంటే, అప్పుడు కట్టప్ప కూడా ఎలా అనుకుంటాడు. సో తన బెస్ట్ సెల్ఫ్ తను పుట్ చేయదు అక్కడ. సో దానివల్ల మేడం గారు, దేవసేన గారేమో అసలు గాజులు మీ వాడిని తొడుక్కోమనండి, కత్తిని పంపించాను, అక్కడి నుంచి మొత్తం ప్రాపర్ డ్రామా స్టార్ట్ అయింది. అసలు మొన్న సీరియల్ బ్రో అక్కడి నుంచి అక్కడ సీమంతంలో షార్ట్ ఆమె చెప్పేసి వెళ్ళిపోద్ది అనుష్క, ప్రభాస్ అట్టెళ్ళగానే అమ్మ ప్రాపర్ అత్తగోడల మధ్యలో వెళ్ళిపోయిన. యాక్చువల్లీ మొన్న ద ఎపిక్ ట్రైలర్ లో నాకు ఒకటి కట్ భలే అనిపించింది. ప్రామిస్ రమ్యకృష్ణ రానాకు చేస్తుంది, ఓకే దట్ నేను ఇచ్చి పెళ్లి చేస్తాను, ప్రభాస్ అనుష్క దేవసేన అంటాడు. క్రేజీ కట్. అక్కడ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, ఇది జరిగితే ఇది జరగదు, ఇది జరగదు. క్రేజీ. వెరీ దాన్ని ఏమంటారు, మంచి కాన్ఫ్లిక్ట్ అబ్బా. అంటే నీకు మొత్తం స్టోరీ అంతా వచ్చి ఆగిపోయింది ఇక్కడ. అది ఎవరి వల్ల జరిగిందంటే ఎంత సాటిస్ఫైయింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది మరి. అలాంటివి అది మొత్తం అన్నీ అయిపోయాయి. నువ్వు నీ సినిమాలో జరిగేవన్నీ ఈ దెబ్బతో అయిపోయినా ఇప్పుడు సాల్వ్ చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఉంటుంది వేర్ అసలు రమ్యకృష్ణ డజంట్ కేర్. అదేంటంటే కట్టప్ప అంటాడు, నా వల్ల జరిగిన తప్పు, నేను కొడుకు అంటే బాహుబలి అనేసుకున్నాను అని అంటాడు. రమ్యకృష్ణ అప్పుడు అస్సలు కన్సిడర్ కూడా చేయదు. ఎలా అయింది అన్నది కాదు పాయింట్, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నదే పాయింట్. నేను చెప్పింది జరగాలి, లేకపోతే నేను
తీసేస్తా అంటది. అగైన్ లైక్ మోనార్కీలో బిహేవ్ చేస్తుంది కొంచెం. ఇట్ వాజ్ అ మోనార్కీ. అండ్ దానివల్లే అంటే లైక్ ఇంకా తను శివగామి అనే క్యారెక్టర్ ఎంత స్పైరల్ అయిపోద్ది అంటే ఇంకా సిచ్యువేషన్స్ వచ్చి కొడుకు బలాలు దేవుడిని నమ్మేస్తుంది, ఇలా జరిగింది, బాహుబలిని చంపించాడు ఇది అది, సో బాహుబలిని చంపాలి. ఓవర్ కరెక్షన్ లో కొంచెం లాజిక్ కూడా మిస్ అవుతుంది. యు వాంట్ సీ బియాండ్ ద సర్ఫేస్. అంటే నువ్వు నీ బెస్ట్ సెల్ఫ్ నువ్వు నీ మైండ్ పెట్టవు, ఏమి పెట్టవు. అది ఇంకా స్పైరల్, అది మొదలైతే ఇంకా స్పైరల్. ఇప్పుడు కమింగ్ టు ఎగ్జాక్ట్లీ అమ్మో హెల్త్ బ్రేక్స్ లూజ్ అయ్యాం కదా. నో కమింగ్ టు దేవసేన. దేవసేన అంటే అగైన్ ఒక ఫీమేల్ క్యారెక్టర్. నన్ను అడిగితే బెస్ట్ ఇంట్రో సీన్ ఫర్ ఎ ఫీమేల్ క్యారెక్టర్ అన్నది కూడా అసలు ఇలా కట్టి ఇలా ఎత్తితే ఆ వైట్ క్లాత్ ఇలా పడతా ఉంటే అసలు మ్యూజిక్ అసలు నీకు తెలుసు కదా ఆ మ్యూజిక్ భైరవా కొట్టాడు. అవునా? ఏమి కమర్షియల్ మ్యూజిక్ ఏం కాదు, వైలినో చెలోనో మరి సంథింగ్. చెలోన్ అంటే ఏంటో తెలియదు, సో నేను వైలిన్ అంటే ఇంత ఉండే వైలిన్ ఇంత ఉంటుంది పెద్దది. సరే ఒక టైప్ ఆఫ్ వైలిన్ తీగలే సో యాక్చువల్ స్ట్రింగ్స్ అంటే వేరే వచ్చింది. బ్యూటిఫుల్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆమె. అక్కడి నుంచి కూడా ఆమెకి కొన్ని ఉంటాయి. ఇప్పుడు దేవసేనకి ఈడెవడీడు ఎందుకే అంటే ఈ బాహుబలి ఈడేదో తేడాగా ఉన్నాడు, నేను నమ్మలేకపోతున్న ఫీల్స్ లో ఉంటది. తర్వాత మధ్యలో దేవసేన టర్న్స్ ఇన్ టు దిస్ డామ్సెల్ ఆఫ్ డిస్ట్రెస్. అంటే లైక్ కొంచెం ఇప్పుడు బాణాలు వేస్తా ఉన్నప్పుడు వెనకాల నుంచి మనవాడు వచ్చి 3 బాణాలు వేస్తే అక్కడ లుక్ ఇస్తుంది. ఇలా వెళ్ళి 2 ఇయర్ రింగ్స్ టింగ్ అంటే అక్కడ షార్ట్ ఉంటుంది. సో అలాంటి మోస్ట్ ఇట్ సైడ్ ఉంటుంది అండ్ మోస్ట్ లైక్ వీరోచితంగా హూ ఆర్ యూ, ఐ డోంట్ కేర్, నువ్వు శివగామ అయితే ఏంటి వాళ్ళ మమ్మీ అయితే ఏంటి, నేను చెప్పాల్సింది నేను చెప్తా. సో అది ఉంటది. కోర్ట్ రూమ్ సీన్ లో అంతా చెప్తుంది రైట్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఇంగితో ఉండక్కర్లేదు, అది అక్కర్లేదు అక్క. ఒపీనియన్ ఉండాలి, నువ్వు చెప్పిందంతా కానీ కొన్ని దగ్గర కొంచెం నాట్ నెసెసరీ. మా అమ్మ రియాక్షన్ షాట్ కూడా అప్పుడే పడుతుంది. శివగాం వింటూ ఉంటుంది, ఏం మాట్లాడతావు. అప్పుడప్పుడు కొంచెం పర్లేదు, హోల్డ్ యువర్ ఒపీనియన్ టు యువర్ సెల్ఫ్. ఉండాలి కానీ మరీ నీ ఒపీనియన్ తో ప్రాబ్లం లేదక్క, నువ్వు ఎలా చెప్తున్నావు. సో యా 2 బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. అండ్ నాకైతే ఇదే మేము బాహుబలి వీడియో చేస్తున్నప్పుడు చూసాం అండ్ ఎంత బ్యూటిఫుల్. నాకు తెలిసి రాజమౌళి గారి సినిమాల్లో బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్స్ అంటే మోస్ట్లీ ఇవేనేమో. ఫుల్ ఆర్క్స్ రెండిటివి కూడా. శివగామి మీద అయితే మెంటల్ ఆర్క్ అది. స్టార్ట్ ఎట్ వన్ పాయింట్, యుల్ ఎండ్ ఎట్ వన్ పాయింట్, యుల్ అండర్స్టాండ్ ఓకే నేను అనవసరంగా వెళ్ళాను, ఐ హావ్ టు మేక్ అ కరెక్షన్. కరెక్షన్ కి లైక్ వెంట్ టు ద ఎక్స్ట్రీమ్ ఫర్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు రియలైజ్ అవుతుందో ద నెక్స్ట్ 5 minutes అంతే ఉంటది. అది మైండ్ బ్లోయింగ్. వెనక్కి నువ్వు ఇంత స్టోరీని ఇంత దాంట్లో అంత ఇంపాక్ట్ఫుల్ గా చెప్పేసావు. బిడ్డ గొంతు నులిమయ్య అని చెప్పి వాళ్ళ ఆయన వచ్చి విజయదేవ వచ్చి చెప్పగానే ఒక లుక్ ఇస్తారు బ్రో. అదే నువ్వు భయపడతావు. అది బాధ నుంచి కోపంగా వచ్చే ట్రాన్స్ఫర్. అప్పుడే ఎత్తుకుని వెళ్ళి మహేంద్ర బాహుబలి అంటది గైపోయింది. వాట్ ఎ బ్రిలియంట్ యాక్ట్రెస్ బ్రో. అసలు మొన్న ఒక BTS షాట్ వచ్చింది అక్క, చూసారా? స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఉంటది కదా, చిన్నబాబు అంటూ ఉంటది, యాక్షన్ అనగానే ఎలా అయిపోతుంది, అమ్మా ఇదేం ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఆల్ ఆఫ్ దోస్ డిజైన్ కూడా అలానే చేశారు అనిపిస్తుంది కదా. ఇట్ లుక్స్ లైక్ ఈవిడ కళ్ళు ఉన్నాయి, ఈవిడ కళ్ళతో ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ నుంచి కూడా వాయిస్ కూడా అక్క కొంచెం బొంగురు వస్తుంది, కొంచెం అది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. అసలు బెస్ట్ ఐ షాట్ కూడా ఆమె స్టార్టింగ్ బాహుబలి 1 లో బిడ్డను ఎత్తుకుని వచ్చినప్పుడు ఈ భరణి క్యారెక్టర్ కత్తి ఎత్తితే చిన్నది తీసుకుని ఇలా పెడుతుంది, ఇక్కడ కవర్ అయ్యి తన కళ్ళే కనిపిస్తాయి. ఐ వాజ్ లైక్ ఏం పెట్టావన్నా సూపర్. అదే అనుకుంటున్నా చూడగానే వావ్ ఐస్ దీంతో మనం రాసుకుందాం. పరమేశ్వర అన్నప్పుడు మెంటల్
మైండ్ బ్లోయింగ్ అసలు ఫుల్ గా మోస్ట్ వెల్ యూజ్డ్ ఐస్ బాహుబలి. ఇంకొక మూవీ ఉంది వేర్ ఆవిడ కళ్ళు చాలా బాగా వాడింది, అమ్మోరు. ఓకే, యాక్చువల్లీ నరసింహ ఇస్ అ గ్రేట్ మూవీ టు టాక్ అబౌట్. మాట్లాడదాం. సో ఎలాగా రమ్యకృష్ణ గారు వచ్చారు కాబట్టి లైక్ యూ వాంట్ టు టాక్ అబౌట్ అమ్మోరు. అమ్మోరు ఇస్ ఆల్సో సంథింగ్ వి షుడ్ బి టాకింగ్ అబౌట్. కానీ క్యారెక్టర్ కంటే ఆ క్యారెక్టర్ మనమేం అనలేం బ్రో. తుచ్చమానవులు, మనకు అందులో ఒపీనియన్ ఉండడానికి లేదు. సో లెట్స్ గో టు నాకు ఘర్షణ ఇష్టం అన్నాను కదా ఫస్ట్. యాక్చువల్లీ అదొక రకమైన యునో పవర్ఫుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్. రజనీకాంత్ నువ్వు రజనీకాంత్ ముందర కాలేసుకొని బిలీవబుల్ గా ఉండింది. చాలా ఇంకేం కావాలా అసలు. ఇంకెవరు చేయలేరు కూడా. ఐ డోంట్ థింక్ ఎనీబడి అంటే మ్యాచ్ అవ్వదు. ఆ వెయిట్ రాదు, ఆ గ్రావిటీ రాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ యాక్టింగ్ కూడా కాదు. ఒకళ్ళు యాక్ట్ చేస్తున్నారంటే మనకు అందాం లైక్ స్టేచర్ ఉండాలి రజనీకాంత్ పక్కన. కరెక్ట్ ఆ ఇమేజ్. అండ్ అది ఫర్ మోస్ట్ పార్ట్ ఆవిడ కాబట్టి అయింది. ఫర్ మోస్ట్ పార్ట్ ఆ క్యారెక్టర్ కూడా అలా రాశారు. నేను చెప్పాను కదా ఇందాక, జస్టిఫికేషన్ సెల్ఫ్ ఉంటే సరిపోతుందని. హీస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. అంటే నేను ఇంతే, ఐఎమ్ లైక్ దిస్. నాకేమి అబ్యూస్ ఏం లేదు. ఐఎమ్ లైక్ దిస్. నేను ఇంతే, నేను సైకోదాన్లానే ఉంటాను. లవ్ ఇట్. అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి అట్లాంటివి, యూనో, బికాస్ అవి చాలా రియల్ గా బయటకు వస్తాయి. దర్ రియాక్షన్స్ ఆర్ వెరీ రియల్. అవును సైకోది కాబట్టి సైకోదానే బిహేవ్ చేస్తుంది కదా, మరి జస్టిఫై చేసుకోదు. షీ వోంట్ జస్టిఫై టు us or to herself. ఉంది 18 ఏళ్ళు రూమ్ లో. అంటే స్టార్టింగ్ లో కూడా ఫస్ట్ హాఫ్ లో ఆమె ఎంత అరగెంట్ ఉన్నా, ఆమె ఎంత స్క్రీన్ మీద మోడర్న్ డ్రెస్ వేసుకుని ఆమె అలా ఎంత బిలీవబుల్ గా ఉంటారో, ఆ తర్వాత అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇలా తీసి అద్దాలు పెట్టుకుని ఒక లుక్ ఉంటుంది. వెల్ రిటన్ క్యారెక్టర్ మ్యాన్. ఈ చిన్ని నువాన్సెస్ పెట్టారు చూడు అన్ని. ఇన్ ద బిగినింగ్ ఆల్సో అమ్మాయిని డైరెక్టర్ హ్యాస్ టు టెల్ దట్ కాల్తో అలా ఉంటుంది కదా. ఎవరికి వస్తుంది ఐడియా? అంత పెద్ద హిట్ కదా ఇప్పుడు నరసింహ. ఇట్స్ అ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీశారు. విలన్ ఎవరు? కృష్ణే కదా. విలన్ వేరు కదా. విలన్ అంటే పీక్ టైమ్ లో టు డూ అ నెగటివ్ క్యారెక్టర్. పీక్ యాజ్ అ హీరోయిన్, ఫుల్ లీడ్. హీస్ బేసికలీ ద లీడ్ ఆ సినిమాకి. నీలాంబరి రజనీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారంట, ఈ సినిమాకి నరసింహ అని కాదు నీలాంబరి అని పెట్టాలి. ఇట్ డస్ రివాల్వ్ అరౌండ్ హర్. చుట్టూ తిరుగుతుంది. సో యా, దట్ వాస్ సంథింగ్ క్రేజీ మూవీ. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. గుడ్. ఓకే, నౌ లెట్ us కమ్ టు లైక్ ఓకే పోస్ట్ 2010s లోకి వచ్చి ఏమన్నా మాట్లాడుకుందామా అంటే కొంచెం పైకి వెళ్ళు పైన యా, ఇంకొంచెం పైన. యా, సో ఈ వాట్ డూ యూ థింక్? ఇంకొక వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. దట్ ఈస్ అర్జున్ రెడ్డి సినిమాలో నాయనమ్మ. యాక్చువల్లీ ఐ థింక్ పర్మిట్ రూమ్ లోనే అనుకుంటా ఆవిడ గురించి సందీప్ చెప్పాడు. జస్ట్ ఓపెనింగ్ డైలాగ్, నేను ఢిల్లీలో చదువుకుంటూ ఉండగా ఇలా వెరీ క్యాజువల్లీ స్టేటింగ్ హర్. RVS ఇంటర్వ్యూలో some interview he said, but it was a very good observation. నాకు అర్జున్ రెడ్డిలో ఫీమేల్ క్యారెక్టర్ ఉంది అంటే ఇట్స్ కాంచన్. is the name right? Did I get the name right? వేసేస్తాను ఏమో మరి. కాంచన్ గారేనా? కాంచనమ్మ గారు ఉంటది అనుకుంటా. సో అదొకటే క్యారెక్టర్ వెల్ రిటన్ ఇన్ మై ఒపీనియన్. దెర్ ఈస్ నో అదర్ ఫీమేల్ క్యారెక్టర్ దట్ ఈస్ వెట్టెడ్ అవుట్ అండ్ రియలీ ఓకే ఈ సిచ్యువేషన్ లో ఈ క్యారెక్టర్ ఇలానే బిహేవ్ చేస్తుంది అని అనిపించేది అదొకటే. ఎందుకంటే ఇన్ మై ఒపీనియన్ ప్రీతి ఇస్ బేసికలీ ఫుట్బాల్, ఎవడెట్టంటే వెళ్తుంది అన్న ఫీలింగ్. బట్ షీఈస్ నాట్ లైక్ దట్. షీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్. ఇంటర్వ్యూన్ అవ్వదు ఎవరి లైఫ్ లో. యూనో షీ హ్యాస్ హర్ ఓన్ థింగ్ గోయింగ్ ఆన్. సజెషన్ అడిగితే వేస్తుంది. షీ లివ్స్ హర్ లైఫ్, హ్యాపీ లైఫ్, బ్యూటిఫుల్. అది మళ్ళీ ఆస్పిరేషనల్ గా ఉంటుంది నాకు. దట్ ఈస్ అ లైఫ్ ఐ వాంట్ టు లివ్. ఐ డోంట్ వాంట్ టు బి అ ప్రీతి. ఐ వాంట్ టు బి హర్. క్రేజీ. ఆమె ఒక సీన్ లో ఆవిడ ఇద్దరిని కూర్చోమని చెప్పి ఇలా అబ్జర్వ్ చేస్తుంది. ఆవిడ ఫస్ట్ ఒక 2-3 seconds బాగున్నారా అంటే మన అమ్మమ్మలో అంతే కదా. అది ఇప్పుడు నువ్వు పండగ మంచి బట్టలు వేసుకొచ్చావు అనుకో, దట్స్ హౌ దే రియాక్ట్. నైస్, సో గుడ్. దట్ ఇస్ వన్
దట్ ఈస్ ద ఓన్లీ క్యారెక్టర్ నాకు చాలా రెజనేట్ ఆ సినిమాలో ఆ తర్వాత కూడా ఆవిడ చెప్పిన డైలాగ్ నిజంగా అది అందరికీ తెలిసిన డైలాగ్, సఫరింగ్ ఈజ్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్. అంటే నాకు నిజంగా సఫరింగ్ ఈజ్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్ అనేది నేను నా లైఫ్ లో పర్సనల్ గా సఫరింగ్ స్టేజ్ లోకి వచ్చే వరకు నాకు అర్థం కాదు. నిజమే. దెన్ యూ అండర్స్టాండ్ దట్ అవును రాబాయ్ నువ్వు ఎంత షేర్ చేసుకున్నా ఎవరిని ఇంక్లూడ్ చేసినా అది నీకు హెల్ప్ అయితే ఓకే, లేదు నీకు హెల్ప్ అవ్వకుండా నువ్వు ఏం చేసినా ఇట్ ఈస్ అ వే టు వెంట్ మేబీ ఎగ్జాక్ట్లీ వెంట్. ఇట్స్ నాట్ అ సాల్వ్ సొల్యూషన్ కాదు, సొల్యూషన్ నీ నుంచి వస్తుంది. సొల్యూషన్ ఇస్ పర్సనల్ ఆల్సో. సొల్యూషన్ ఇస్ వెరీ పర్సనల్. చాలా కనెక్ట్ అయ్యా నేను ఆ డైలాగ్, బికాస్ పర్సనల్లీ ఐఎమ్ దట్ పర్సన్. నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా సెల్ఫ్ గానే చేసేసుకుంటా, బికాజ్ ఐ ఫీల్ మనం ఎంత షేర్ చేసుకున్నా అవతల పర్సన్కి 100% అర్థం కాకపోవచ్చు, బట్ అందరూ ఎప్పుడు షేర్ చేసుకోవాలంటే ఇంకా లోపల ఉంచుకోలేకపోతున్నాను నేను అంటూ పోరిట్ అవుట్ అన్నప్పుడు ఇట్ ఈస్. బట్ మోస్ట్ టైమ్స్ అలాంటివి వెంట్ చేసుకునేది మనకి బ్రెయిన్ లో కొన్ని థాట్స్ ఉన్నప్పుడు నీకు సరిగా వినిపించదు, యూ డోంట్ నో వాట్ యువర్ థింకింగ్. బయటికి చెప్తే అది చాలా ఆర్గనైజ్ అయ్యి బయటకి వస్తుంది. యూఆర్ టెలింగ్ యువర్ సెల్ఫ్ అంతే. మైండ్ లో చాలా నడుస్తుంటాయి కదా, ఓవర్లాప్ అయిపోయి సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ క్లియర్. నువ్వు ఎవరికన్నా చెప్తే నీకు అది వర్డ్స్ లో పెడితే నీకు అర్థం అవుతుంది, ఓకే దిస్ మీన్స్ దిస్, ఇది ఇంత సీరియస్ కాదు. కొన్నిసార్లు నువ్వు చెప్తే అర్థం అవుతుంది, అంత విషయమేం కాదు, మైండ్ లోనే కొంచెం పెద్దగా అనిపించింది. అందుకే అంటారు కదా, when someone is sharing something you just listen, that's all. Nice. Because ఈడ ఒకటి చెప్తే it is not helping to the other person. అదే ఇంకా నాయిస్, నాకు ఆల్రెడీ నాయిస్ ఉంది కాబట్టి చెప్తున్నాను రా. నైస్. ఓకే, లెట్స్ గో. నేను ఇంకొక క్యారెక్టర్ చెప్తాను, దట్ ఈస్ చిత్ర ఫ్రమ్ పెళ్లి చూపులు. చిత్ర ఫ్రమ్ పెళ్లి చూపులు ఆల్సో లైక్ అది తరుణ్ అన్న ఫీచర్ ఫిలిం డెబ్యూ కదా. అండ్ అగైన్ ఇప్పుడు చిత్రాలో ఉన్న కొన్ని వెరీ వెరీ లైక్ బేసిక్ ట్రోప్స్ మనం ఆల్రెడీ శేఖర్ కమలా గారి ముందు సినిమా హీరోయిన్ లో చూస్తాం. చదువుకోవడం, ఇండిపెండెంట్ గా ఉండడం, వాళ్ళ నాన్నేమో పెళ్లి చేయాలనుకుంటాడు కానీ తనకేమో ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటుంది. ఒక బ్యాడ్ పాస్ట్ నుంచి తను ఇంకా మూవ్ ఆన్ అయిందో లేదో తనకు కూడా, క్లోజర్ వచ్చిందో లేదో తనకు కూడా తెలీదు. అండ్ షీ హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్ టు హర్ ఫాదర్ యాజ్ వెల్ as టు హర్ సెల్ఫ్. ఇవన్నీ ఉంటాయి కానీ కొంచెం అంటే కొంచెం డిఫరెంట్ లైట్ లోనో లేకపోతే కొంచెం కొత్తగా చూపించారు. యంగర్ ఓకే, సేమ్ ఇష్యూస్ చెప్తున్నా కదా, 80s 90s నుంచి సేమ్ ఇష్యూస్ ఫర్ ఉమెన్, అవే దట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్. బట్ హౌ యూ రియాక్ట్ టు ఇట్, దాని ఆ ప్రాబ్లమ్స్ నేచర్ ఏముంటాయో అది మారుతుంది అంతే. బట్ అవే ఉంటాయి మోస్ట్లీ. ఇట్స్ కెరియర్, లేకపోతే రిలేషన్షిప్, లవ్. మూడోది ఫ్రీడమ్, దట్ కుడ్ బి విత్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ ఇన్ సొసైటీ, అట్లాంటివేవో. అంతకంటే ఇష్యూస్ పెద్దగా ఉండవు. దాన్నే వేరే వేరే కాంబినేషన్స్ లో వేరే వేరే సర్కమ్స్టాన్సెస్ లో యూ మూవ్ అరౌండ్, రైట్? సో అలా చూస్తే ఇట్స్ లైక్ ఐ థింక్ చిత్ర మనకి ఇంకా రిలేటబుల్ గా ఎందుకు అనిపిస్తుంది అంటే బికాస్ యంగర్. ఆనెస్ట్లీ ఆ క్యారెక్టర్ మన ఏజ్ కి చాలా దగ్గర, మన ఏజ్ అంటున్నా చూడండి, ఓకే మన ఏజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అలా ఐ థింక్ అందుకే ఇంకా ఎక్కువ రిలేట్ అవ్వడం పాసిబుల్ అయింది. ఆ ఇష్యూస్ కూడా చాలా రెలవెంట్ గా ఉన్నాయి ఆ పీరియడ్, ఆ టైం పీరియడ్ కి. చాలా రెలవెంట్ ప్రాబ్లమ్స్, రెలవెంట్ ఇష్యూస్, రెలవెంట్ డైలాగ్స్. మనం మాట్లాడే విధానం కూడా ఆ పీరియడ్ లో మనం తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నామో అలానే విన్నాం అనుకో, అది ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. యూ అండర్స్టాండ్ దట్ బెటర్, యూ రిలేట్ టు దట్ బెటర్. సో ఐ థింక్ దట్ it was a good time for that movie to come at that period because it was filling a gap. Okay. Because Anand nunchi mal rala. Oh yeah. Anand, great Sita, that kind of a character didn't show up. Every now and then ala oka revival avvalanamata. True. Ante ee generation ki same characters, it's okay because everybody needs to see those characters. Yeah. Every generation ki dani flavor lo I think ఆ రివైవల్ జరుగుతూ ఉంటే it's very healthy. Okay. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ గురించి చెప్పబోతున్నా అండ్ ఆ క్యారెక్టర్ గురించి నాకు మంచి ఇంట్రెస్టింగ్ ఒపీనియన్లు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ సారా ఫ్రమ్ జెర్సీ. ఆ ఒపీనియన్లు ఏంటో కూడా చెప్పేస్తా. ఇప్పుడు మనం జెర్సీ అనే సినిమా అర్జున్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తాం. ఈ బొడ్డోడు నానిగాడు ఒక జెర్సీ అడుగుతాడు, అర్జున్ గాడేమో అర్జున్ గారు సర్లే అర్జున్ ఏమో ఏదో చేస్తాడు అది ఇది. కానీ మనం ఒకసారి సారా పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. పెద్దింటి అమ్మాయి పిచ్చి పిచ్చిగా ఒక లవ్ చేస్తుంది, వాడు వెళ్ళిన ప్రతి మ్యాచ్కి వెళ్తుంది, సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇంట్లో లొల్లయి
వచ్చేస్తుంది బయటికి, పెళ్లి చేసుకుందాం అంటాడు. షీ లిటరలీ ఫర్ ది లవ్ ఆఫ్ హర్ లైఫ్ షీ డౌన్ గ్రేడ్స్ హర్, అంటే తను ఎక్కడైతే లైఫ్ స్టైల్, షీ డౌన్ గ్రేడ్స్ హర్ లైఫ్ స్టైల్ ఉండడం మొదలు పెడుతుంది. అచానక్సే అన్నగారు ఒకరోజు ఇంటికి వచ్చి నేను క్రికెట్ మానేస్తున్నా అంటారు. రీజన్ తెలియదు మేడం గారికి, చెప్పరు. సో అంటే నేను ఇదంతా ఒక పర్స్పెక్టివ్ నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే చెప్పలేదు. తను ఓకే ఒక జాబ్లో ఉంటాడు, జాబ్ చేస్తూ ఆ జాబ్ కూడా పోద్ది. కానీ అర్జున్కి వాళ్ళ నాన్న అడిగితే డబ్బులు ఇస్తాడు, సారా వాళ్ళ నాన్న, ఎందుకంటే వాళ్ళ నాన్న రిచ్. కానీ అర్జున్కి అలా డబ్బులు తెచ్చి మళ్ళీ జాయిన్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి తను జాబ్ చేస్తూ కొంచెం సేవ్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో సినిమాలో ఒక సీన్ ఉంటుంది వేర్ అర్జున్ ట్రైస్ టు స్టీల్ 500 రూపీస్ ఫ్రమ్ సారాస్ పర్స్. బట్ ఆ టైంకే సారా ఈజ్ వెరీ డిసప్పాయింటెడ్ దట్ మనోడు కరెంట్ బిల్ కట్టలా. సింపుల్. సో కొన్ని తన ప్రయారిటీ ఏంటి, లాయర్ కి డబ్బులు కట్టడానికి మంత్లీ ఇంత పక్కన ఉంచాలి, కరెంట్ బిల్లులు కట్టాలి, ఇదే తన ప్రయారిటీ. తన కొడుకు ఏదో కోరుకున్నాడని చెప్పి తన సేవింగ్స్ అందులో పెట్టడం తనకి ఇష్టం లేదు పర్సనల్లీ. సో తను నో చెప్పిద్ది. ఒక సీన్ జరుగుద్ది వేర్ షీ హిట్స్ అండ్ షీ ఓన్లీ ఫీల్స్ బ్యాడ్, నేను చేయకూడదు, నేను చేశాను, అది అని. అండ్ అల్టిమేట్లీ మీరు చూస్తే ఓకే వాళ్ళ నాన్న తన పర్సనల్ గురించి కూడా, అర్జున్ తన పర్సనల్ గురించి ఓకే నేను బ్రతకాలంటే నేను గ్రౌండ్లోనే ఉండాలనుకుంటాడు, నా కొడుక్కి నేను హీరోగానే ఉండాలనుకుంటాడు. తన పర్సనల్ విషయంలో ఓకే వెళ్ళాడు. ఎంత సాడ్ గా ఉందో నాకు అదే అనిపిస్తుంది. వెళ్ళాడు, తను ఏదైతే చేయాలో చేశాడు. అండ్ అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్ హిజ్ లైఫ్. అండ్ నానికి ఫైనల్లీ జెర్సీ గిఫ్ట్ చేశాడు ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే పాసిబుల్. బట్ సారాకి మిగిలింది ఏంటి? తన లైఫ్ లో తను కోరుకున్నది ఒక్కటే, మా ఆయన నా కొడుకుతో హ్యాపీగా బ్రతకాలి. ఓకే అట్ ది కాస్ట్ ఆఫ్ వాట్ అనేది పక్కన పెడదాం. తనకి ఇన్ని సంవత్సరాలు రీజన్ కూడా చెప్పకుండా వాళ్ళ ఆయన అలా ఒక్కడే అలా. సో ఇదంతా చెప్పాక నీకు ఇందాక నిన్ను అడిగిన క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఇఫ్ దేర్ ఇస్ అ సారా ఇన్ యువర్ లైఫ్. అంటే నేను అంటే పర్సనల్లీ నా ప్రకారం అయితే నేను మా వాడు జెర్సీ గురించి ఎంత ఆలోచిస్తాను ఫస్ట్ వెళ్ళి చెప్పేస్తాను దీనికి, బాబు నాకు ఫస్ట్ బొక్కలు ఇక్కడ హార్ట్లో మేక్ ఇట్ వెరీ సింపుల్, నాకు హార్ట్ లో హోల్ ఉంది, నేను ఇప్పుడు పెట్టుకుంటే ముందే పోతాను. కాదు ఇప్పుడు ఆ సినిమా జెర్సీ కొని పెడతా, వీడు హ్యాపీ, నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, హ్యాపీగా ఉండేది. ఆవిడేదో ఉద్యోగం చేసుకుంటూ ఉండేది. నో బట్ ట్రై చేస్తాడు, వెళ్ళి మ్యాచ్ ఆడతాడు, అదేమో ఎన్జిఓ మ్యాచ్ అని చెప్తారు. సత్యరాజ్ తొండి చేస్తాడు, ఏం మాట్లాడుతున్నా సినిమాలో అంతే, కమ్యూనికేషన్ సరిగ్గా చెప్పాడు. ఆయన కోచ్ కదా, ఆయన కూడా చెప్పడం. అదే కదా. సో in a way if you see it in a different perspective, it is a very sad story of Sara. Extremely sad. అంటే ఇంకా మరి there is ఒక్క చాయిస్ కూడా తన ప్రకారంగా జరగలేదు ఇన్ ద ఎంటైర్ మూవీ. ఎక్కడ తన కాంట్రిబ్యూషన్ లేదు లైఫ్ చాయిసెస్ లో. అంటే నీ లైఫ్ మారిపోతే నా లైఫ్ మారిపోతే నా కాంట్రిబ్యూషన్ లేదు నన్ను అడగవు. ఇంకైతే పాయింట్ ఒక సీన్ ఉంటది కదా, మా నాన్న డబ్బులు ఇస్తానన్నారు అని చెప్పి ఒకటి ఇస్తే అర్జున్ వచ్చి అంటాడు, నాకు ఇప్పుడు వరకు ఏమనిపించలేదు సారా నేను సెలెక్ట్ అవుతాను లేదని, కానీ నువ్వు చేయలేవు అని నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. అర్జున్ బాధ వెరీ వెరీ ట్రూ. ఎందుకంటే తన వైఫ్ అప్పటి వరకు తను చాలా సపోర్ట్ చేసింది, ఇప్పటి వరకు ఒక్క మాట అనలా, తను సపోర్ట్ చేసింది. బట్ లిమిట్ ఉంటది కదా బ్రో. ఇంకా ఒక పాయింట్ లో షీఈస్ హ్యూమన్, హ్యూమన్. సో తను వచ్చి ఇంకా చాలు, ఇంకా కొంచెం మనం బతుకుదాం, మనం బతికేదో చాలా రోజులైంది బతికి. అంటే అది చాలా ఐ థింక్ బై అ లాట్ ఆఫ్ నాకెందుకు చాలా రెలవెంట్గా అనిపించిందంటే ఫ్యామిలీ హ్యాపీనెస్లో నా హ్యాపీనెస్ అనేది చాలా కన్వెన్షనల్. ఇట్స్ అ వెరీ
అందరూ రిలేట్ అయ్యే ఎంత ప్రోగ్రెసివ్ గా ఉన్నా కూడా ఏదో ఒక పాయింట్ లో ఉమెన్ వుడ్ హావ్ థాట్ లైక్ దట్ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను అనేసి. ఆ ప్రివిలేజ్ ఉంది చూడు, నేను నా లైఫ్ డెసిషన్స్ తీసుకుంటాను అండ్ ఎవ్రీథింగ్ విల్ అలైన్ పక్కల. ఆ ప్రివిలేజ్ చాలా మందికి లేవు. సో సారాస్ లైఫ్ స్టోరీ చాలా సాడ్ బట్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ రియల్. చాలా ఇట్స్ హ్యాపెనింగ్ అ లాట్ లెట్స్ సే. సో I like real characters. So I like very interesting character that is. అండ్ నేను ఇంకోటి ఏమంటానంటే ఇక్కడ ఇదంతా అర్జున్కి కూడా తెలుసు అని నేను అంట, వాట్ ఎవర్ వి స్పీక్, బట్ అర్జున్ ఈజ్ లైక్ తనేం చేయలేడు దాన్ని. I think he is helpless in that movie. Arjun is not equipped to communicate. తనకి తెలీదు ఏంటి కమ్యూనికేట్ చేయాలి, ఏం చెప్తే నాకు బాగుంటుంది తనకు బాగుంటుంది. I don't think he is helpless there. అంటే తెలియదు, ఆప్షన్ లేదు, ఏం తెలియదు. అండ్ ఆల్సో లైఫ్ బాగా చూసాడు. సో ఆ సిచ్యువేషన్ రాలేదు, బాగా లేనప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఏం చెప్పాలి, ఎలా షేర్ చేసుకోవాలి. ఐ థింక్ ఇట్ డజంట్ నో. సో వాడికి ఒక్కసారిగా వాళ్ళ కొడుకు నాన్న నువ్వు క్రికెట్ ఆడితే హీరోలో ఉన్నావు అని ఆడి పాజిటివ్ థింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ జరిగింది అది ఒకటే. నీళ్ళు బిలే పోతే పోయింది బొక్కలో జీవితం, వెళ్ళి క్రికెట్ ఆడుకుంటానే. ఒక డైలాగ్ ఉంటుంది లైఫ్ లో మిగిలింది, ఐ లవ్ యూ, నేనంటే ఎక్కువ ఇష్టమా అర్జున్ అంటే ఎక్కువ ఇష్టం అని ఎవ్రీ టైమ్ హీ సేస్ నువ్వు అంటే అబద్ధం చెప్పకు, ఐ నో యూ డోంట్ లవ్ మీ. అండ్ అది జస్టిఫై కూడా అవుతుంది మొత్తం సినిమాలో. కరెక్టర్ నువ్వు చేసిందంతా కొడుకు కోసం చేసావు, వెళ్ళని పక్కన పెడతావు. సో ఆవిడకు కూడా తెలుసు ఆ విషయం. సో షీ ఆల్సో నోస్. సో అది ఓన్లీ సొలేస్ ఒక పీస్ ఫ్యాక్టర్ ఏంటంటే తెలుసు ఇలా ఉంటుందని, అండ్ షీ చోస్ ఇట్. Got it. Okay. Now, okay, in the sad character కదా, now let's go on to the flip side and talk about భానుమతి ఫ్రమ్ ఫిదా. మనం ఇందాక అంటే లైక్ టచ్ చేసాం కానీ భానుమతి ఫ్రమ్ ఫిదా లైక్ జస్ట్ లైక్ యూ సెడ్ ఇదిరా ఐడియా అనమాట. సో శేఖర్ కమలా గారు అన్ని టైప్స్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రాసి దెన్ హీ ల్యాండెడ్ అప్ విత్ భానుమతి. అండ్ ఫిదా ఇప్పుడు నేను ఇందాక ఎలా అయితే చెప్పానో జెర్సీ మొత్తం అర్జున్ పర్స్పెక్టివ్ స్టోరీ అని, ఫిదా ఎక్కువ భానుమతి పర్స్పెక్టివ్ ఉంటుంది. అండ్ ఎంత ఆ సినిమా ఆవిడది బ్రో. ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం, ఆవిడదే సినిమా. సో లైక్ వాట్ డూ యూ లైక్ ది మోస్ట్ అబౌట్ భానుమతి ఇన్ ఫిదా? అవుట్ స్పోకెన్ గా ఉంటుంది చూడ. నాకు జనరల్ గా కూడా అవుట్ స్పోకెన్ ఉన్న వాళ్ళు అంటే నచ్చితే నచ్చుతుందని చెప్పేస్తుంది. ఆర్ she does not back down from being close to somebody. You know, అంటే she'll go out wherever, ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తుంది. she does what she likes. ఎవరన్నా నాకు నచ్చింది నేను చేస్తాను అనుకుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. జస్ట్ ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సారా. నచ్చింది చేస్తుంది, నచ్చింది చెప్పేస్తుంది, నచ్చలేదు రా భయ్ నాకు ఇది అని చాలు. దట్స్ ఆల్ ఇట్ టేక్స్ టు బి హ్యాపీ, రైట్? సో అది దట్ పార్ట్ ఆఫ్ హర్ ఐ థింక్ ఐ లైక్ ద మోస్ట్. అండ్ టైం తీసుకుంటుంది. నాకు ఫీలింగ్ వచ్చింది, ఈ ఫీలింగ్ కి మీనింగ్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, షీల్ ఫీల్ ఆల్ దోస్. కోపం వచ్చినా ఏమొచ్చినా ఇట్స్ సంథింగ్ ఐ డూ. నాకు ఏదైనా కోపం వచ్చింది ఫస్ట్ ఐ విల్ సిట్ విత్ ఇట్. నీకు ఎందుకు కోపం వచ్చింది, దీని గురించే కోపం వచ్చిందా, లేకపోతే ఇది ఇంకెక్కడి నుంచో బిల్డ్ అవుతుందా, ద రీజన్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు మమ్మీని ఏదో అరిచేసాము, మమ్మీ మీద కోపం కాదు, కూర ఏదో చేస్తుందని కాదు, అందుకే ఆ రోజు ఎక్కడో ఎవడో ఏదో ఇరిటేట్ చేశాడు, నన్ను ఎందుకు అంటున్నారు అందరూ, నాకెవరు ఫేవర్ గా లేరు అనే కోపము ఈ కూర మీద వచ్చింది. అలా. సో ఐ థింక్ ఆ క్యారెక్టర్ అలా కూర్చొని థింక్ త్రూ చేసి ఆ తర్వాత ఏదో సొల్యూషన్ కి అరైవ్ అవుతుంది. ఐ థింక్ ఆ సినిమాలో ఆవిడే సొల్యూషన్ కి అరైవ్ అవుతుంది. షీల్ ఫైండ్ హర్ ఓన్ సొల్యూషన్, షీల్ క్రియేట్ హర్ ఓన్ ప్రాబ్లమ్, షీల్ ఓన్లీ డూ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో నాకు ఒక చిన్న పాయింట్ దట్ ఐ ఫైండ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ భానుమతిస్ క్యారెక్టర్ ఇస్, ఆమె చిన్నప్పటి నుంచి బాన్స్వాడలో పెరిగింది. సో నాకు పర్సనల్ ఏమనిపిస్తుంది అంటే హర్ ఎక్స్పోజర్ విత్ ద వరల్డ్ ఈజ్ లిమిటెడ్. సో తనకి కొన్ని జరిగినప్పుడు చాలా ఫాస్ట్ గా కంక్లూజన్స్కి వస్తుంది. అండ్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫిలిం, వాళ్ళు ట్రైన్లో ఎప్పుడైతే మాట్లాడుకుంటారో తను వింటది. సో షీ బిలీవ్స్ దట్ ఈస్ ట్రూ. అయిపోయింది అని ఫిక్స్ అయిపోద్ది, బాధపడిపోద్ది, ఏడి చేస్తుంది, కన్ఫ్రంటేషన్ ఉండదు, కమ్యూనికేషన్. ఒరే ఏంట్రా నువ్వు అసలు ఏంటి, అప్పటిదాకా భానుమతి కన్ఫ్యూజ్ చేయదు.
కొంచెం తగ్గినట్టు చూపించరు. అక్కడ ఒక చోట ఓకే ఒకటి ఇష్టపడుతుంది, అది కూడా చాలా థాట్ తర్వాత ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత సీన్ పడుతుంది, కాదులే అనేసుకుంటది ఇంకా. అండ్ అది కూడా ఐ థింక్ చాలా కామన్ ట్రేట్. చాలా ఆలోచించి వద్దులే 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 అనుకునే నీవు ఫాల్ ఫర్ సంబడి, నీకు రెడీగా ఉంటుంది అనమాట. సంథింగ్ ఏదో పెంట అవ్వబోతుంది, నేను ఆ పెంట అవ్వగానే ఇక్కడి నుంచి ఎస్కేప్ అనుకునేది. ఇట్స్ అ వెరీ కామన్ ట్రేట్ ఫర్ అ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ అన్న ఫీలింగ్. ఓకే, ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటావు, నువ్వు వద్దొద్దని అనుకున్నదే నేనేదో హట్ అయిపోతానేమో ఏదో పాయింట్ లో అనుకుంది. నువ్వు చూసే ప్రతిదీ దాని మీదకే వెళ్తుంది. నువ్వు వినే ప్రతిదీ నీకు ఆ బయస్ వచ్చేస్తుంది అనమాట. ఏదో దిస్ ఇస్ గోయింగ్ టు హర్ట్ మీ, సో కట్ ఇక్కడ నుంచి బ్యాక్. అంతా బాగానే ఉందిగా అనుకుంటాం కానీ ఒకటి ఏదో ఉంటుంది. నైస్. ఓకే, లెట్స్ గో టు ఓకే నువ్వు రాసింది సార్ గారు రాసింది లిల్లీ ఫ్రమ్ డియర్ కామ్రేడ్ మ్యాన్. సో ఓకే, ఐల్ టెల్ అబౌట్ దిస్. సో బేసికలీ లిల్లీ ఫస్ట్ ఇందాక మనం అనుకున్నాం కదా ఒక మూవీ వేరేగా ఉండొచ్చు అది ఇది అని చెప్పి. ఓకే, కామ్రేడ్ బీ లైక్ ఎ కామ్రేడ్, ఒక ఆఫీస్ దట్ థింగ్ అండ్ ఆల్, ఇదంతా కాదు పాయింట్. సినిమా మెయిన్ పాయింట్ అది కాదులే. అదే కదా, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అటు సైడ్ వెళ్తుంది సినిమా. నేను విన్న ఒక చిన్న గాసిప్ ఏంటంటే ఆ సినిమా ఫస్ట్ డ్రాఫ్ట్ టైటిల్ వాజ్ డియర్ లిల్లీ. So it makes sense. It makes sense. సినిమా అమ్మిది లైక్ ఇట్ ఈస్ అబౌట్ లిల్లీ. నాకు ఒక ఇష్యూ ఏముందంటే ఆ సినిమాతో ఒక దగ్గర డైలాగ్ లో ఎక్స్ప్రెస్ చేస్తుంది, అమ్మ నాన్నేమో వదిలేయమంటున్నారు, నువ్వేమో ఫైట్ చేయమంటున్నావు, నన్ను ఎవరు అడగట్లేదు నాకేం కావాలి. ఎగ్జాక్ట్లీ. నా ప్రాబ్లం ఏంటంటే నిజంగా ఎండ్ వరకు ఎవరు అడగరు, ఏం కావాలి ఎవరు అడగరు. నాకు తెలియాలని ఉందమ్మా, చెప్పు నీకేం కావాలి. అదే కదా, నేను యాక్చువల్లీ ఇదే ఇప్పుడు ఇన్ జనరల్ ఈ సినిమాలోనే బయట కూడా ఇప్పుడు అమ్మాయి కూడా జరిగిందంటే అందరికి ఒపీనియన్ ఉంటుంది. నలుగురు ఉన్నారు అనుకుందాం, నలుగురికి 4 ఒపీనియన్ ఉంటే నలుగురికి 4 చేయాలనిపిస్తే నువ్వు అది ఎందుకు చేయలేదు అని మళ్ళీ ఇది కూడా ఉంటుంది. అసలు అమ్మాయి ఏం గోత్రు అవుతుంది, దానికి ఏం చేయాలనిపిస్తుంది, అది ఉండదు. అండ్ ఆల్సో నాకు ఏమనిపించింది అంటే నేను డియర్ కామ్రేడ్ చూసినప్పుడు కూడా ఐ డోంట్ నో హౌ, అంటే నాకు పర్సనల్లీ తెలీదు ఆఫ్ హౌ రియలిస్టికల్లీ ఇట్ ఈస్ పోర్ట్రేడ్ ఆఫ్ ఎ ఉమెన్ హూ హ్యాస్ అండర్గాన్ అబ్యూస్. సో లైక్ నేను నా లైఫ్లో ఇప్పుడు ఏమో ఇట్ మైట్ బి వెరీ సబ్జెక్టివ్, కానీ చాలా ఇప్పుడు ఒకళ్ళు అబ్యూస్ గో త్రూ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ చుట్టూ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి ఎవరికి తెలుసక్క. మాసెస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ఇప్పుడు ఒకటి జరిగిందంటే నువ్వు చెప్పినట్టే వాడి డెసిషన్ వాడు తీసుకుని ఉంటారో లేదో కూడా తెలియదు ఆఫ్టర్ యూ హావ్ గాన్ త్రూ సంథింగ్ లైక్ దట్. యాక్చువల్లీ నాకు నేను సినిమా చూసినప్పుడు బాగా అడ్రస్ చేశారు అని అనుకున్నాను, బికాస్ షీ గోస్ త్రూ హర్ ఓన్ మెంటల్ ట్రామా. తను అనాల్సింది అంటుంది, అలా అని షీఈ్ నాట్ ఓకే ఆల్సో వర్కింగ్ త్రూ సంథింగ్. అక్కడ వరకు ఐ థాట్ వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు, నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ ఆల్సో డోంట్ నో వాట్ టు డు, దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ సంథింగ్. నాకు ప్రాణమైన వాళ్ళకి నొప్పి అంటే మనకు అంతే నొప్పి, వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తున్నారేమో. ఐడియల్ సిచ్యువేషన్ ఇస్ టు ఆస్క్ తనకేం కావాలనేసి, బట్ దట్ సిచ్యువేషన్ ఇస్ సచ్ దట్ నిజంగానే ఎవరికి ఏం తెలియదు ఏం చేయాలనేది. సో నాకు ఆ సిచ్యువేషన్ ఎలా అడ్రస్ చేశారో ఆ ప్లాట్ని ఎలా బిల్డ్ చేశారో ఐ హ్యావ్ నో ఇష్యూస్ ఇన్ దట్, బికాస్ అది ఏ డైరెక్షన్ కన్నా వెళ్ళొచ్చు. ఇన్ అ రియల్ లైఫ్ సినారియో అలా కూడా అవ్వచ్చు, సినిమాలో చూపించినట్టు కూడా అవ్వచ్చు, అలా కాకుండా ఇంకోలా కూడా అవ్వచ్చు. సో ఇట్స్ పాసిబుల్, దట్ ఈస్ హౌ ఇట్ వుడ్ హావ్ హ్యాపెండ్ అనేసి. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. అండ్ ఆ సినిమాలో కూడా మనం చూసుకుంటే ఫస్ట్ ఆమె ఒక బబ్లీగా ఇంటి పక్కన సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మల ఇంటికి వచ్చినట్టు చుట్టాల ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, ఆమె గౌన్లు వేసుకుంటా నైస్ బబ్లీగా ఉంటుంది, మంచి అందంగా ఉంటుంది, నైస్ అనుకుంటుంది. క్రికెట్ ఓపెన్ అవుతుంది మనకి, ఆమె బెట్ మ్యాచ్ ఆడినప్పుడు ఎప్పుడో క్రికెట్ సీన్ అవుతుంది, క్రికెటర్ ఓకే మనకు తెలిసి ముందే ఇంటర్వ్యూల ద్వారా అది తెలిసింది, కానీ బట్ సినిమాలో క్రికెటర్ అని రివీల్ అవుతుంది ఉంటది ఆమె ఇదంతా చేసినట్టు. సో క్రికెటర్ రివీల్ అవుతుంది, ఓకే షీ ఈస్ నాట్ జస్ట్ ఆమె కూడా ఉంది, షీ హ్యాస్ అ ప్యాషన్, షీ హ్యాస్ సంథింగ్, ఆమె క్రికెటర్ ఓకే అక్కడ రివీల్ అవుతుంది. దాని తర్వాత హీరో గొడవలు పడినప్పుడు వద్దు అంటది. ఎందుకు వద్దు అంటది అంటే వాళ్ళ అన్నయ్య షీ లాస్ట్ హర్ బ్రదర్, అందుకే ఆమెకు అదొక ట్రామా కైండ్ ఆఫ్ థింగ్, వద్దు అంటది. అయినా వెళ్తుంది, ఓ బాబు నాకు నువ్వు వద్దురా బాబు నీకు నమస్కారం నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అదే ఇంటర్వెల్ అనుకుంటా. అదే వాడే ఆమెని వాడు కూడా ఆమెను తోసేస్తాడు ట్రైన్ లో ఇట్ హ్యాపెన్స్ అండ్ ఆల్, అది అయిపోద్ది. అప్పుడు దెన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో లిల్లీ మాట్లాడదు,
అవును. లిల్లీ హాస్ గాన్. కొంచెం అప్సెట్టింగ్ ఆల్సో బికాస్ నా ఐ వాంట్ టు నో హర్ స్టోరీ. నువ్వు నాకు అంత నేను ఇన్వెస్ట్ అయిపోయా ఇప్పుడు, నువ్వు నాకు అంత చెప్పావు ఆ అమ్మాయి గురించి, నాకు తెలియాలి కదా ఏమైంది ఆ అమ్మాయికి. బట్ ఆ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు అందరూ నా ఫ్రెండ్స్ వాట్ ఎవర్ పీపుల్ అరౌండ్ మీ ఇన్ జనరల్ పబ్లిక్ పీపుల్ అరౌండ్ మీ ఉన్నది ఎలాగ ఉంది సెకండ్ హాఫ్ అది కొంచెం పేషెన్స్ ఉంటే బాగుంటుంది. బికాస్ ట్రామా ఆర్ వాట్ ఎవర్ షీ హాస్ గాన్ త్రూ అదంతా వెంటనే చెప్పేసి కాదు, క్యారెక్టర్ తో నువ్వు ఫీల్ అవ్వాలి. అది కూడా లాస్ట్ లో రివీల్ చేస్తాడు, వెంటనే రివీల్ చేసాడు. స్క్రీన్ ప్లే లో మనకు లాస్ట్ లో వస్తుంది. మేబీ అందుకు అనిపించింది ఏమో ఫస్ట్ చెప్పేది అన్నారు, మేబీ ఉండొచ్చు. సో బికాస్ నువ్వు మ్యాటర్కి రా, పేషెన్స్ లేదు అన్నట్టు. సో అప్పుడు మనోడు కాన్ఫ్లిక్ట్ పాయింట్ నా ఒపీనియన్ మళ్ళీ ఇది ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ పాయింట్ దట్ పీపుల్ ఆర్ నాట్ యూస్ టు. దీన్ని మనకి ఏం తెలుసు మంచిగా, ఇదిగో ఇక్కడ నాకు విలన్తో గొడవ అయింది, ఇక్కడ లాస్ట్ ఫైట్ లో రిజాల్వ్ అయింది, సింపుల్ ట్రెజెక్టరీ కదా. ఇది కొంచెం కొత్త, దీనికి రెజల్యూషన్ క్లియర్ గా ఉండదు, దీనికి క్లియర్ రెజల్యూషన్ ఉండదు. మనం దానికి అది జర్నీ ఆఫ్ ద హీరో లాగానే చూడాలి. ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ సొల్యూషన్ వచ్చింది అనే ఫార్మాట్ కాదు. దట్ స్టోరీ ఈజ్ నాట్ దట్. సో అలాంటిది ఐ ఫీల్ మనకు అలాంటిది అలవాట్లేదు. చూస్తాం, ఐ నో ఫ్యాన్స్ ఉన్నారు, దేర్ ఆర్ దిస్ కల్ట్ ఫ్యాన్స్ ఫర్ డియర్ కామ్రేడ్ అండ్ నో వై. బికాస్ ఇట్ నీకు ఎట్లాంటి పీస్ ఆఫ్ కాంటెంట్ అయినా ఒక పర్టికులర్ ఎమోషన్ నీకు దాని వల్ల వస్తుంది అంటే అది చాలు. బట్ యాజ్ అ మూవీ ఎక్స్పీరియన్స్ దానికి మనకి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫీల్ ఒకటే సరిపోదు, హైప్ ఉండాలి, ఇక్కడ బార్ ఉండాలి, ఒక టిక్ పాయింట్ ఉండాలి, బేసికలీ అది మనకి కొంచెం అలవాటు అయింది కాబట్టి దట్ ఈస్ ప్రాబబ్లీ మై ఒపీనియన్ ఇస్ వై అంత మాస్ అపీల్ రాలేదు ఆ సినిమాకి అనేది. అండ్ ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో సాంగ్ ఉంటుంది, పెళ్లి సాంగ్ సంథింగ్. అయిపోయిన తర్వాత లిల్లీ అప్పుడు కొంచెం మాట్లాడుతుంది, షీల్ బి హ్యాపీ, వచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఇంక అన్ని పక్కన పెట్టేద్దాం ఉంటుంది. అప్పుడు ఐ లైక్ హౌ నువ్వు క్రికెటర్ నువ్వేంటి అన్ని పక్కన పెట్టాడు, ఏంటి నీ డ్రీమ్ ఏది, ఒకప్పుడు ఎలా ఉండేదా నువ్వు గుర్తుందా? అప్పటి వరకు హీ డజంట్ నో కదా, దట్ మనకే తెలీదు, మనకు ఆమె ఎలా ఎందుకు అలా ఉంటుందో తెలీదు, అప్పుడు రివీల్ అవుతుంది. గాట్ ఇట్. కొంచెం ఇట్స్ అన్యూజువల్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ టు రైట్ సంథింగ్ లైక్ దట్ ఆల్సో. అంటే టు రైట్ అ స్క్రీన్ ప్లే ఆన్ అన్ ఇష్యూ లైక్ దాట్ అంత సింపుల్ గా ఉండదు, అంత బీట్ మీద వెళ్ళదు. సో ఇట్స్ అ మూవీ ఎమోషన్. క్రేజీ పర్ఫార్మెన్స్ రష్మిక క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అసలు అలా హోల్డ్ చేసుకుని ఒకేసారి బ్లాస్ట్ అవుతుంది కదా. మెంటల్ పర్ఫార్మెన్స్ అసలు చాలా బాగుంటుంది, సూపర్ బ్యూటిఫుల్ సీన్. ఓకే, ఇంట్రెస్టింగ్, కొంచెం హెవీ అయ్యచ్చు. yes it is serious. okay, let's go to Sita from Sitaram. yes man. oh wow, అసలు మనకి చిన్నప్పుడు నేను ప్రిన్సెస్ అయితే ఎలా ఉంటుంది, అసలు నేను రిచ్ అయితే ఎలా ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి కదా. షీఈస్ దోస్ పీపుల్. అంటే మనం ఇట్లా చిన్నప్పుడు మనం ఊహించుకుంటాం కదా, ఐమ ప్రిన్సెస్, నేను ఇట్లా అనేసి. ఈస్ దాట్ మ్యాన్. ఐ థింక్ ద స్టైలింగ్ ఆల్సో వర్క్. బ్యూటిఫుల్ స్టైలింగ్, అందంగా ఉంటుందో ఆ సినిమాలో. అసలు హనుమాన్ సినిమాల్లో ఉంటారు హీరో హీరోయిన్లు, వాళ్ళు అప్పుడు దాకా ఒకలా ఉంటారు, ఆ సినిమాలో ఇంకోలా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. నాకు చాలా ఇష్టం ఆ లవ్ స్టోరీస్. నాకు లవ్ స్టోరీస్ నచ్చవు జనరల్ గా, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్. అంటే నాకు అంత ఎంటర్టైనింగ్ అనిపించింది. 1 or 2 హియర్ అండ్ దేర్ నాకు నచ్చేవి. లైక్ ఏమై చేసా ఎందుకు నచ్చింది తెలియదు, చాలా నచ్చింది. ఇది ఈ సీతారామం ఒకటి చాలా నచ్చింది, ఎందుకంటే దట్ ఆ ఎమోషనే అంత, దాన్ని ఏమంటారు, మనకి చందమామ స్టోరీలు ఉంటాయి చూడు, గ్రాండర్ దెన్ లైఫ్, ఆ గ్రాండ్ ఫీలింగ్ ఒకటి వస్తుంది. అంత పెద్ద లవ్ స్టోరీ, అంత పెద్ద ప్రిన్సెస్, ఐ విల్ డూ దిస్ ఫర్ లవ్ అనుకుంటుంది. ఆ అంత సోల్జర్, నువ్వు ప్రిన్సెస్ అని నాకు తెలుసు, నేను చూసుకుంటాను నువ్వు ప్రిన్సెస్ లాగా అంటాడు. ఐ నో ఇట్ ఎండ్స్ బ్యాడ్లీ, స్పాయిలర్ అలర్ట్. బట్ నాకు పర్సనల్లీ సీతారామంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ వైల్ వాచింగ్ ఇన్ థియేటర్ ఆల్సో, నేను చాలా హైలు ఫీల్ అయ్యా లైఫ్ లో. రాజమౌళి హైలు ఇచ్చిన తర్వాత ఇంక మనకి ఏ హైలు, ఆ రేంజ్ హైలు ఫీల్ అయ్యా, మాస్ బాయ్ పార్టీ మాస్ అన్ని హైలు ఫీల్ అయ్యా. కానీ థియేటర్ లో చూస్తున్నప్పుడు ప్రీ ఇంటర్వెల్ లో అది ఉంటుంది చూడు, రష్మికాది తరుణ్ భాస్కర్ది, ఇలాగా చూడగానే ఇలా పైకి చూడగానే ఇంత పెద్దది ఇలా దింపి ప్రిన్సెస్ నూర్ జహాన్ అని పడిన తర్వాత వెనకాల విశాల్ చంద్రశేఖర్ కోరస్ తో ఒకటి మ్యూజిక్ కొడతాడు. మైండ్ ఎగిరిపోయింది నాకు, ఇప్పుడు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏంటన్నా అసలు ఏంటి, వాట్ ఎ మూమెంట్. నాకు యాజ్ అ లవ్ స్టోరీ, యాజ్ అ క్యారెక్టర్ నాకు నాకు చాలా నచ్చిందంటే, నేను ఇట్లా
వావ్ లవ్ స్టోరీ ఫీల్ అయ్యాను ఎక్కడంటే తను వెళ్ళి మా ఆయన వెనక్కి తీసుకురండి అని అడుగుతుంది కదా, అండ్ షీ సేస్ నేను ప్రిన్సెస్ గా అడగట్లేదు, ఐఎమ్ ఆస్కింగ్ లైక్ వైఫ్ ప్లీజ్ టెల్. సో స్వీట్, అసలు ఇట్లా మనసులో అలా వెళ్ళిపోయింది ఎంత అంటే అది దట్ ఈస్ లైక్ ఎసెన్స్ ఆఫ్ దట్ లవ్ స్టోరీ ఆ సీన్ లో ఉందని నాకు అనిపించింది. నాకు ఆ మూవీ క్లైమాక్స్ హౌ ఇట్ ఎండ్స్ చాలా ఇష్టం. వన్ థింగ్, హీరో చనిపోయారు, ఓకే, అక్కడ నీకు బాధ వేయాలి లేకపోతే సాడ్, హీరో చనిపోతే మనకు సినిమాలు ఆడడం అనేది ఒకటి ఉంది కదా. కానీ మెయిన్ పాయింట్ ఏంటి, ఆ లెటర్ ఆమెకి వెళ్ళాలి, వి ఫీల్ హ్యాపీ, మనం నెగ్గినట్టు అనిపిస్తుంది ఆమెకి ఆ లెటర్ వెళ్ళినప్పుడు. దీంట్లో సుమంత్ ట్విస్ట్ ఉంటది, సుమంత్ ట్విస్ట్ అప్పుడే రివీల్ అవుతుంది కదా, ఇదంతా పడేసరికి నాకు వావ్ నైస్, ట్రూ ఇట్స్ సమ్వేర్ హీరో చనిపోయాడన్న బాధ కన్నా ఇంకోటి మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఏంటంటే హీ నోస్ హిస్ ప్రిన్సెస్. మనకి గజనీలో లాగా ఆ డిస్సాటిస్ఫాక్షన్ తో చచ్చిపోయాడు, అదేదో చెప్పి చంపేచ్చు కదరా నువ్వు. వాళ్ళు ఎవరో ఏఐలో క్రియేట్ చేశారబ్బా ఆ సీన్, నేనే సంజయ్. వాళ్ళు ఇద్దరు అలా బ్లింక్ చేసుకుంటూ ఉంటారు కదా గజనీలో, ఇప్పుడు ప్లీజ్ అలాంటి లేదు, చాలా సాటిస్ఫైయింగ్ ఎండింగ్. హీ నోస్ షీ నోస్ వెరీ నైస్, హ్యాపీగా ఉంది. నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్తాను ఎప్పుడు అనుకున్నా నేను. బట్ అది లాస్ట్ నువ్వు చెప్పినట్టు ఆ హోల్ లెటర్ రీడింగ్ ఇస్ సో సాటిస్ఫైయింగ్. దట్ మూవీ ద హోల్ పాయింట్ వాజ్ దట్ ఓన్లీ, లవ్ స్టోరీ అయిపోయింది. యుద్ధంలో రాసిన ప్రేమలేఖ అదేనా, ఏదో సంథింగ్ అలా ఉంటది, ప్రేమలేఖ మీద ఏదో ఉంటది. ఈ కాలంలో లవ్ లెటర్ అంత ఇది మనకి అసలు రిలేటబుల్ కాదు లవ్ లెటర్ అనేది, దాని మీద సినిమా తీసాడు ఆయన. ఇట్స్ క్రేజీ. అండ్ ఆఫ్ కోర్స్ పీరియడ్ మూవీ ఇన్ అ సర్టెన్ పీరియడ్, సో ఇట్స్ పాసిబుల్. అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా అనిపించింది నాకు. ఐ థింక్ అనురాగపుడి ఇస్ బ్రిలియంట్ అట్ రైటింగ్ లవ్, వెదర్ దే డూ వెల్ ఆర్ నాట్. నేను చెప్తా గైస్, సయ్యారా చూసారా? చూడలేదు బ్రో. పడిపడి లేచే మనసు చూడండి, రెండు సేమ్, బట్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు. పడిపడి లేచే మనసులో లేదు, మన దగ్గర ఆడియన్స్ థియేటర్ లో పడి చింపేసుకోలేదు అంతే. మనం పిఆర్ అట్లా చేస్తుంటే వర్కౌట్ అయ్యేది. నేను సయ్యారా చూసినప్పుడు నాకు చాలా నచ్చింది సయ్యారా. ఐ వాజ్ లైక్ వెయిట్ ఎ మినిట్, ఇది మనోడు తీసాడు కదా, బట్ నాకు పడిపడి లేచే మనసు సెకండ్ హాఫ్ ఎక్కలేదు అప్పుడు. బట్ సేమ్ ఫిలిమ్స్ నాకు రెండు సేమ్ ఫిల్మ్స్. చాలా మైన్యూట్ రీజన్స్ ఉన్నాయి, హను కూడా చెప్తారు దాని తర్వాత. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో సాయి పల్లవికి అదేదో ఒక కండిషన్ ఉంది చూడు, అది మనకి లేటర్ రివీల్ చేస్తారు ట్విస్ట్ లో. అది ముందే రివీల్ చేస్తే జనాలు కూడా ఆమెతో పాటు ట్రావెల్ అవుతారు, ఓకే ఈమె ఎందుకు రిజెక్ట్ కొడుతుంది, ఎందుకు ఇలా చేస్తుంది అని. ఇందాక నేను డియర్ కామెడీ కూడా అదే చెప్పా కదా, ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందని తెలియదు, స్క్రీన్ ప్లే లో తర్వాత రివీల్ చేస్తారు. కూల్, ఓకే. ఇంకా వీ హ్యావ్ ఎ కపుల్ లెఫ్ట్ దట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఒకటి స్పెషల్ మెన్షన్స్, అంజలి ఫ్రమ్ చీలాసౌ, స్పెషల్ మెన్షన్. అంజలి ఫ్రమ్ చీలాసౌ అగైన్. మేము ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే టైంకి రాహుల్ రవీంద్రన్ ఈజ్ అగైన్ కమింగ్ అప్ విత్ ఎ ఫిలిం, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం, ద గర్ల్ ఫ్రెండ్. సో ఆయన ముందు సినిమా, మై ఫేవరెట్ సినిమా అంజలి ఫ్రమ్ అదే చీలాసౌ, అందులో అంజలి అనే క్యారెక్టర్. నాకు ఇందులో అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే అంజలి's మదర్స్ క్యారెక్టర్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ హౌ అంజలి బిహేవ్స్. ఎందుకంటే నేను చాలా ఇష్యూలు చూసా. ఇప్పుడు మా అమ్మకి క్యాన్సర్, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, మాది పేద కుటుంబం, ఇవన్నీ ఒక రకం. నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా, బాగా ఇన్ ద సెన్స్, ఓహో నేను ఒకటి తెలుసుకున్నా, ఒకటి ఉందో ప్రాబ్లం ఉందని. నాకు సినిమాల్లో నువ్వు ఎడ్యుకేట్ చేయొచ్చురా, బట్ దట్ ఈస్ ఎ గుడ్ వే. నో అన్నట్టు క్యాన్సర్ పెట్టే చమకే, క్యాన్సర్ పెట్టే స్కీమోలు తీసుకుంటుందని చెప్పి ఎవ్రీవన్ నోస్. నువ్వు బైపోలార్ అనేది ఒకటి పెట్టి, అందులో రోహిణి గారు ఉంటారు చూడ్డానికి కూడా, లైక్ హర్ క్యారెక్టర్, ఆవిడ కూడా చాలా డల్ గా అలా ఉంటారు. ఆనందం వస్తే మాత్రం చాలా బ్రైట్ అయిపోతారు, చాలా బాగా చేస్తారు. అండ్ ఆవిడకి ఇదొక సీన్ చూపిస్తారు చూడు, వాళ్ళ మదర్ వల్ల, అదే ఆవిడ వల్ల ఒక పెళ్లి సంబంధం ఏదో రిజెక్ట్ అయితే ఆవిడ తట్టుకోలేక షీ అటెంప్ట్స్ సూసైడ్. సో షీ అటెంప్ట్స్ దాట్, అండ్ దెన్ ఆ సీన్ చూపించడం కూడా ఎలా చూపిస్తారంటే, అమ్మో ఇలా ఉంటదా బైపోలర్ ఉన్న వాళ్ళు ఉంటే లైఫ్ లో, అంటే లైక్ ఇట్స్ యు లెర్న్ ఆల్సో. అంటే మనకి ఆఫ్ కోర్స్ అంత ఎడ్యుకేషన్ లేదు, లేదు మనకి ఇట్లాంటి వేలో తెలిస్తే యు ఆల్సో నో దట్
మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న లైఫ్స్ వాళ్ళ లైఫ్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళు ఏం చేయగలరు, వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ కూడా నేర్చుకోవడం అవసరం ఉంది. అండ్ ఇట్ వాస్ అ వెరీ స్మాల్ నట్స్ టువర్డ్స్ దట్ డైరెక్షన్. యాక్చువల్లీ చిన్న యూనో దాన్ని ఏమంటారు ఈస్టర్ ఎగ్ ఏంటంటే చిలాసోకి నేను రివ్యూ రాశాను. ఐ థింక్ ఇన్ ఎక్స్ప్రెస్ లో ఉండగా రాసినట్టున్నాను. ఐ వాజ్ బ్లోన్ అవే బై ద క్యారెక్టర్. నాకు ఫస్ట్ థింగ్ ఐ నోటిస్డ్ ఎంత రియల్ గా ఉంది అమ్మాయి అంటే. నాకు పింపుల్స్ కనిపిస్తున్నాయి, బట్టలు మేము వేసుకున్నట్టు వేసుకుంటుంది, జుట్టు అదేలాగా వేసుకుంటుంది. షీఈస్ ఎవరీ గర్ల్. నాకు ఎంత ఇష్టం అలాంటి క్యారెక్టర్లు చూడటము. అంటే వెనెవర్ యూ సీ ఫీమేల్ లీడ్స్ పర్ఫెక్ట్ గా ఉంటారు, జస్ట్ పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఐ లవ్ ఇట్. బాగుంటుంది చూడడానికి. బట్ ఇలా ఉంటే ఇట్ హెల్ప్స్ విత్ సెల్ఫ్ ఎస్టీమ్. ఓకే రాబాయ్ ఇలా కూడా అందంగా ఉండొచ్చు, యూ కెన్ స్టిల్ బి ఎ హీరోయిన్. యు ఆర్ స్టిల్ ఎ హీరోయిన్. నీ లైఫ్ కి నువ్వే హీరోయిన్. ఇట్ వర్క్స్ ఫర్ హీరోస్ ఆల్సో. ప్రదీప్ రంగనాథన్ హిట్ అవడానికి అదే రీజన్ అని నా ఫీలింగ్. ఐ థింక్ సో టు. ద మోర్ ఓన్ చేసుకుంటాం ఇట్లా. అది నా ఫస్ట్ వాట్ వాస్ స్ట్రైకింగ్ ఫర్ మీ అబౌట్ యునో హర్ ఇస్ దాట్ ఓన్లీ. రెండు ఒకటి చెప్తాయి నువ్వు దట్ హోల్ డైలాగ్ ఒక స్ట్రెచ్ లో చెప్తుంది, నువ్వు అంటే ఇష్టం నాకు ఇష్టం ఉండడం నాకు ఇష్టం లేదు అది ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ డైలాగ్. నాకు వినగానే నాకు అర్థమైంది. నా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకు అర్థం కాలేదు. ఐఎమ్ లైక్ నాకు అర్థమైంది బ్రో, ఐ అండర్స్టాండ్ వాట్ షీ సేయింగ్, ఐ కెన్ ఫీల్. నేను లైక్ చిన్న లైక్ షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే నా లైఫ్లో అప్పుడే నేను సిబిలో కాంటెంట్ రైటింగ్ జాబ్ జాయిన్ అయినప్పుడు నాకు నేను ఫీల్ అయిన బిగ్గెస్ట్ పర్క్ ఏంటంటే ఓహో రిలీజ్ అవ్వని సినిమాలు 10 రోజుల ముందు చూడొచ్చా మనం, చూపిస్తారా మనకి అని చెప్పి. అప్పుడు అది అన్నపూర్ణ వాళ్ళ సినిమా కాబట్టి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేస్తే నేను ఇలాగే చూస్తాను. ఎగ్జాక్ట్లీ నేను ఎజాజ్ పవన్ మేము కూర్చుని చూస్తుంటే ఇదే డైలాగ్ వచ్చింది. ముగ్గురు ఒకేసారి అన్నా మాకు అర్థం కాల. కానీ తర్వాత వింటుంటే ఓహో ఓకే దిస్ మేక్స్ సెన్స్. ద మోర్ యు హియర్ ఇట్ నీకు అర్థమవుతుంది. ఓకే నీ బాధ నాకు అర్థమైంది, దీని సొల్యూషన్ ఇది కాదు, మనం ఫిగర్ అవుట్ చేద్దాం అనేది సినిమా. ఆ బాధ ఎక్స్ప్రెస్ చేయడమే. అగైన్ నాకు వై ఐ లైక్ దట్ డైలాగ్ సో మచ్ ఇస్ ఒకటి అదొక రియల్ ఎమోషన్. నాకు తెలిసి ప్రేతోడికి ఫీలింగ్ వచ్చి ఉంటది దట్ ఎవ్రీబడి వుడ్ హావ్ ఫెల్ట్ అట్ సమ్ పాయింట్ విత్ సంబడి. అండ్ దాన్ని ఏదో రకంగా రిజాల్వ్ చేశారు. దానికి ఒక సొల్యూషన్ వచ్చారు విత్ ద మేల్ క్యారెక్టర్. ఆ సర్కమ్స్టాన్సెస్ ద్వారానో కమ్యూనికేషన్ ద్వారానో షీ మూవ్స్ ఫ్రమ్ దిస్ పాయింట్, అంటే చాలా రిజిడ్ గా నేను ఇలానే ఉంటా నుంచి ఒక పాయింట్ కి ఓకే దిస్ ఇస్ సంథింగ్ నేను దీని మీద వర్క్ చేయాలి, దీన్ని నేను ఫిక్స్ చేయాలి అనే వరకు రావడం అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ అ నైట్. అండ్ ఆ నైట్ లో ఇంత జరిగింది అనేది కన్విన్సింగ్ గా చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనకి ఫుల్ లైఫ్ చేంజ్ అయిపోయింది వన్ నైట్ లో అనేది యూజువలీ థ్రిల్లర్స్ కో అట్లాంటి వాటి క్రైమ్ ఆ టైప్ సినిమాలకి వర్కౌట్ అవుతుంది. ఫర్ రొమాన్స్ వన్ నైట్ లో కన్విన్స్ చేయడం హ్యాస్ టు బి హెవీ ఆన్ రైటింగ్. క్యారెక్టర్లు చాలా డీప్ స్టడీ ఉంటే గానీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కన్విన్స్ అన్ ఆడియన్స్. నేను ఫుల్ కన్విన్స్ అయిపోయినా వన్ నైట్ లో. నాకు రేపు పెళ్లి చేసుకునేవాడు దొరికేశాడు. ఇమాజిన్ దట్ ఈస్ డిఫికల్ట్. సో అది అంత కన్విన్సింగ్ గా రాయడం అనేది ఇట్స్ కమెండబుల్ ఫర్ షూర్. అన్నా రాహుల్ అన్నా November 7th వెయిటింగ్ అన్నా. అది సో ఇంకా లైక్ ద లాస్ట్ మెన్షన్ దట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ దిస్ డిస్కషన్ ఇస్ లేఖ ఫ్రమ్ మంత్ ఆఫ్ మధు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి గారు చేశారు. నాకు చాలా ఇష్టం. మీరు కొంచెం అదే మీరు ఇద్దరు ఉంటారు అప్పుడు పంచతంత్రం అప్పుడు వి వర్క్ టుగెదర్. నాకు ఎంత ఇష్టం. షీ సచ్ అ నైస్ పర్సన్ టు బీ అరౌండ్ అబ్బా, సచ్ అ పాజిటివ్ పర్సన్. అసలు షీ ఈస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. ఎంత హ్యాపీగా ఉంటుందో. అండ్ టు సీ హర్ యాక్ట్ ఇన్ దిస్ వే కదా, అది చాలా టచ్ అయిపోతుంది మనకి ఎలా గుర్తుంది వి నో హర్ లైక్ దిస్ బబ్లీ పర్సన్, నువ్వు అలాంటి మనిషిని ఇలా చేస్తావా అని చెప్పేసి మనకి ఎంత రగిలిపోతుందంటే. మళ్ళీ ఆ క్యారెక్టర్ కి కోపం లేదు. He's not angry on him. Exactly. ఆవిడకి డిసప్పాయింట్మెంట్. Exactly.
నేను ఒకటి ఊహించాను, ఇది ఇలా ఉంటుంది అనుకున్నాను, అలా లేదు. ఇది నీ ఫాల్ట్ కాదు, నా ఫాల్ట్ కాదు, వర్కౌట్ అవ్వలేదు. వర్క్ రావడం అనేది ఇట్స్ వీఆర్ యాజ్ అ సొసైటీ వీఆర్ ఇన్ లాంగ్ ఫ్రమ్ దట్. నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి, అందులో పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, జస్ట్ డింట్ వర్క్అవుట్. అందులో నేను నీ మీద కోపం ఉండక్కర్లేదు, నీకు నా మీద కోపం జుట్టు పట్టుకోక్కర్లేదు. ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ నేను ఇలా ఉందాం అనుకున్నాను, ఇలా ఉండట్లేదు, ఇలా వర్కౌట్ అవ్వలేదు, నేను పర్లేదు అనుకున్నా. లైక్ సారా, ఐ వాజ్ ఓకే విత్ ఇట్ ఫర్ అ లాంగ్ టైం. ఇప్పుడు నేను ఓకే కాదు. సారా ఒక పాయింట్ తర్వాత దొబ్బదిలాగా అనుకుంటే లేక అవుతుంది. నిజమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో లేఖకి ఎవ్వరు సపోర్ట్ ఏం చేయరు, వరల్డ్ ఈజ్ అగైన్స్ట్ హర్ అన్నట్టే ఉంటది. మొక్కతే లైక్ వీడేమో క్లారిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్ కూడా ఎందుకు అలా అయింది అనేది. లాస్ట్ దాకా ఐఎమ్ షూర్ అతనికి కూడా అర్థం లేదు, క్లారిటీ సడన్ గా ఒక రోజు వెళ్ళిపోద్ది. తన పర్స్పెక్టివ్ లో చూస్తే నిజంగానే కరెక్ట్. అవును, ఇప్పటి వరకు యు ఆర్ ద సేమ్ వే ఫర్ దట్ మెనీ ఇయర్స్. అంతే. ఇప్పుడు ఏమైంది సడన్ గా అనేది అర్థం కాదు. చికెన్ తెచ్చాను మానేసిన గొడవ పెద్ద గొడవ ఏం అయిపోలేదు, మాకు కొట్టేసుకోలేదు, మేము వెళ్ళిపోయింది అంతే. అతని పర్స్పెక్టివ్ లో కరెక్ట్. హీ డిడ్ంట్ సీ ఎనీథింగ్ చేంజింగ్. ఈవెన్ పర్స్పెక్టివ్ ఏంటి, హీ డిడ్ంట్ సీ ఎ చేంజ్. అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. నైస్. సో అది ఇట్స్ వెరీ వెల్ డిఫైన్డ్ రిలేషన్షిప్. అది కూడా వెరీ మెచ్యూర్ వే టు రైట్ అండ్ ఆల్ దట్. అండ్ అది స్వాతి గారు చేయడం ఇంకా యాడ్ ఆన్ ఎందుకు అయిందంటే, నువ్వు ఈ సైడ్ ఆఫ్ హర్ చూసావు, నీకు అర్థం అవుతుంది ఆ మనిషిని ఇక్కడ వరకు ఆ స్విచ్ కూడా ఉంటుంది స్క్రీన్ ప్లే లో. యూఆర్ సీయింగ్ హర్ బీయింగ్ బబ్బీ అండ్ యూఆర్ బేర్లీ స్మైలింగ్. ఎగ్జాక్ట్లీ. నవ్వు కూడా లేదు మోహన్ లో. అండ్ కంటెంట్ స్టిల్ పీస్ లో ఉంది. ఐఎమ్ డూయింగ్ దిస్ చేస్తున్నా, నీ వల్ల కాదు, నా వల్ల కాదు, నేను ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ మై సెల్ఫ్, యూ పీపుల్ డోంట్ ఆస్క్ మీ. ఆ జర్నీ మనకి అంత ఇమీడియట్ గా కాంట్రాస్ట్ చూపించేసరికి నీకు వచ్చేస్తుంది, అంటే రగిలిపోతుంటుంది అనమాట. అండ్ రిలేట్ విత్, నువ్వు చెప్తుంది ఏదో ఉంది అర్థమవుతుంది, బట్ పిన్ పాయింట్ చేయడం కష్టం. యూ విల్ ఆల్సో రిలేట్ విత్ నవీన్ చంద్ర బికాస్ హీస్ రైట్. ఏం మారలేదు, సడన్ గా ఏమైంది. అది దట్ మూవీ ఇస్ సచ్ దట్ నువ్వు చూసే కొద్దీ ఓహో ఇందుక అని అనిపిస్తుంది. ఏం మారదు, సర్కమ్స్టాన్స్ మారలేదు, పెద్దగా డిఫైన్ కూడా చేయలేదు. చూసే కొద్దీ యూ రియలైజ్ ఆవిడకి నేను ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇక్కడ, నాకు ఇంకా చాలు అనుకుని మూవ్ ఆన్ అయిపోయింది అనేది నువ్వు కూడా రియలైజ్ అవుతావు అలాంగ్ విత్ హర్. సో ఐ థింక్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్, కొన్ని సినిమాలు చేయగలవు అది. నువ్వు క్యారెక్టర్ తో పాటు రియలైజ్ అవుతావు చూడు, అది దట్ ఈస్ సంథింగ్ వెరీ ఫ్యూ మూవీస్ కెన్. నైస్. సో మేము మాట్లాడాలనుకుని అంటే రాసుకున్నాం ఇంకెక్కువ, బట్ ఈ డిస్కషన్లో మేము టచ్ చేయాలనుకున్న మేజర్ క్యారెక్టర్స్ని నాకు తెలిసి మేము టచ్ చేసాము. బట్ స్టిల్ మేము ఇంకా చాలా మిస్ అయి ఉండొచ్చు. సో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి, మీ ఫేవరెట్ క్యారెక్టర్ తెలుగు సినిమాల్లో మీరు చూసిన సినిమాల్లో అసలు మీరు ఇది మిస్ అయ్యారు అని ఏమన్నా ఉంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆన్ అన్ ఎండింగ్ నోట్, నేను దీని గురించి ఇలా రీసెర్చ్ చేస్తూ ఇదంతా చేస్తుంటే రెడిట్ థ్రెడ్స్ ఇవన్నీ సబ్ రెడిట్లు ఇవన్నీ చూస్తూ ఐ స్టంబుల్డ్ అపాన్ అన్ ఆర్టికల్. ఐ విల్ టెల్ యూ ద టైటిల్ ఆఫ్ దట్ ఆర్టికల్. ద టైటిల్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఈజ్ వర్స్ట్ రిటర్న్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా రిటర్న్ బై శ్రీవిద్య ఇన్ 2015. ఇక చాలు ఆపండి, ఈజ్ ది ఎఫ్ఐ, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. So 2015 10 ఏళ్ళు అయింది, ఫ్రెష్ లిస్ట్ ఇస్తా నీకు. Yes, so if you want to have a podcast of worst written female characters, comments లో మెన్షన్ చేయండి. ఈవిడ రానన్నా నేను అడుక్కుని మరి పట్టుకొస్తా. నేను వస్తాను, ఆ తర్వాత నువ్వు నాకు సెక్యూరిటీ సెట్ చేయాలి, బౌన్సర్లు గిన్సర్లు పెట్టి గన్మెన్లు, అసలే మనకి నోటికి ఫిల్టర్ ఉండదా ఏదో అని చేస్తాను. ఎవరో ఎక్కడో అఫెండ్ అవుతారు, మళ్ళీ రెడిట్ లో తేలుతాను, ఎవరో మాట్లాడతారు నా గురించి. యా, సో ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇక్కడ వరకు చూసినందుకు. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ విద్యా ఫర్ కమింగ్ అండ్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్. ఐ హావ్ టు టెల్ దిస్ టు యువర్ ఆడియన్స్, ఇది నేనే అడిగాను, నాకు రావాలంది మీ పాడ్కాస్ట్ కి, మనం దీని గురించి మాట్లాడదాము ప్లీజ్ ప్లీజ్ అంటే పిలిచారు. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. We are also very very happy. చాలా బాగా వచ్చింది కాన్వర్సేషన్. వెరీ హ్యాపీ విత్ ద కాన్వర్సేషన్. నేను ఎప్పుడు బాలయ్య బాబు తొడగొట్టడం నేను ఎక్కువ మాట్లాడతాను. ఫస్ట్ టైం
ఫస్ట్ టైం నాకు కొత్తగా ఉంది ఇలా కొంచెం. ఈ రోజు నాకు ఐఎమ్ షూర్ మీరు కొత్త ప్రాణిని చూసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ అలాట్. బై గైస్. సబ్స్క్రైబ్. గంట బెల్ నొక్కండి.